శాంతి శాంతి శాంతి. ఆదిత్య చంద్ర కుజ సౌమ్య జీవ శుక్రార్కపుత్రావపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్య. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. వేద సంస్కృతి పరిషత్ వారి సాప్తాహిక ఉపన్యాస ధారా కార్యక్రమం జ్యోతిర్వాణికి విచ్చేస్తున్న మిత్రులందరికీ, జ్యోతిషాభిమానులందరికీ స్వాగతం. మనం జ్యోతిష శాస్త్రాన్ని సమాజానికి అతి దగ్గరగా ప్రయోజనకరంగా మార్చేందుకు ఒకవైపు, మరొక వైపు సోషల్ మీడియాలో బాగా చెలరేగిపోతున్న కుహనా జ్యోతిష్కుల అశాస్త్రీయ వివరణల గురించిన జాగ్రత్తలు సూచించడానికి మరొక వైపు జ్యోతిర్వాణి కృషి చేస్తుంది. ఇది అందరిది, ఇది ఏ ఒక్కరో నిర్వహించే కార్యక్రమం కాదు. దీనిలో మన తపన, మన లక్ష్యం జ్యోతిష శాస్త్రం దైనందిన జీవితంలో ప్రతి వారికి అందుబాటులోకి ఉండాలి, సశాస్త్రీయంగా. మళ్ళీ ఏవో మూఢనమ్మకాలతో ఉంటే మన మంచిది కాదు. మళ్ళీ అందువల్ల మనం ఆ దృక్కోణంతో, ఆ ధోరణితో ఇతివృత్త విషయాలు కూడా ఎన్నుకుంటూ, దానికి సంబంధించిన విషయాలు జ్యోతిషం తెలిసిన వాళ్ళకైనా తెలియని వాళ్ళకైనా పనికొచ్చే విధంగా చెప్పుకోవడం కోసం కృషి చేస్తున్నాం. ఈ క్రమంలో, ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఎందరో తమ జ్యోతిర్వాణిని వినిపిస్తున్నారు, తమ అనుభవాల గురించిన సంఘటనలు పంచుకుంటున్నారు, అందరినీ జ్ఞానవంతులను చేస్తున్నారు. జ్యోతిర్వాణిలో వస్తున్న వక్తలందరికీ కూడా హార్దిక ధన్యవాదాలు. ఇది వస్తున్న వక్తలు ఒకరిద్దరు మాట్లాడడం కోసమనే కాదు, ఎంత ఎక్కువ మంది వస్తే అంత మనం ఎక్కువ ఉత్సాహవంతంగా, వైజ్ఞానికంగా ఈ విషయాల మీద చర్చ జరుపుకోవచ్చు. ఆ క్రమంలో దయచేసి అందరూ ఎంతో కొంత దానికి సంబంధించిన విషయానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సాధించి మీరు ఇక్కడ పంచుకుంటే చాలా బాగుంటుంది. ఇది విద్యార్థులకి తమ వక్తృత్వ సామర్థ్యం, అంటే మాట్లాడే సామర్థ్యం పెంచుకోవడానికి ఒక వేదికగా కూడా మేము దీన్ని అనుకున్నాం మొట్టమొదట్లో. అదే క్రమంలో విద్యార్థుల నుంచి కూడా మీకు అనిపించిన విషయంలో మీ ఆలోచనలతో మీరు ఏదైనా ఈ ఇతివృత్త విషయం మీద మాట్లాడవచ్చు. ఇంక నేర్చుకోవడానికే కాదు జ్యోతిర్వాణి, నేర్చుకోవడానికి, నేర్పడానికి కూడా. ఈ క్రమంలో ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి అంశం దృష్టులు, వేధలు. ఇది అనగానే సాధారణంగా మన దృష్టులు అనగానే మనం సాధారణంగా గ్రహ దృష్టిలోకి వెళతాం. కానీ మనం జ్యోతిష్ శాస్త్రంలో వేటి గురించి ఎక్కువగా చర్చించుకుంటూ ఉంటామంటే గ్రహాలు ఒక్కటే కాదు, వీటితో పాటు మరి 2 జ్యోతిష్యులని కూడా మనం పరిగణిస్తూ వాటిని కూడా ముఖ్యంగా తీసుకుంటాం. మొత్తం జ్యోతిష్యుల శాస్త్రం కాబట్టి, కాంతుల శాస్త్రం కాబట్టి, జ్యోతిష్యులు ఎన్ని అంటే ఋషులు వాళ్ళకి అప్పుడు తోచిన విధంగా ఒక 3 వర్గాలుగా వాటిని విభజించారు. ఒకటి ఆకాశంలో కనబడే నక్షత్రాలుగా, 2 ఆ నక్షత్రాల కుప్పలైన రాసులుగా, 3 మనకి దగ్గరగా ఆ రాసుల మధ్య ఎదురుగుండా తిరుగుతున్నట్టు పరిభ్రమించేటువంటి గ్రహాలుగా తీసుకున్నారు. నక్షత్రాలుగా ముందు మొత్తం ఆకాశాన్ని 27 భాగాలుగా వాళ్ళు విభజించారు. దానికోసం బహుశా చంద్ర గమనమే ఆధారం చేసుకుని ఉంటారు. అంటే భూమి మీద ఉన్న వాళ్ళకి ఆకాశాన్ని విభజించాలంటే సూర్యుడు, చంద్రుడు తప్ప ఇంకొక ఆధారం లేదు. ఎందుకంటే రోజు వాటిని చూడగలం. సూర్యుడిని రోజంతా చూడకపోయినా రోజు ఉదయం పూటైనా చూడొచ్చు, సాయంత్రం పూట కూడా చూడొచ్చు. అందువల్ల సూర్యుడి నేపథ్యం ఆధారంగా రాశిచక్రం, చంద్రుడి నేపథ్యం ఆధారంగా మనకి నక్షత్రాలు వాళ్ళు బహుశా కనుక్కుని ఉంటారు. ఆ క్రమంలో మనకు వచ్చినటువంటి పరిజ్ఞానం, ఈ సాధనాలు, రాశిచక్రము, తర్వాత భచక్రంలో ఉండేటువంటి గ్రహాలు అవన్నీ కూడా
మనకి అంది వచ్చి అవి జ్యోతిష్యులు కాబట్టి కాంతులు ఎప్పుడైనా ప్రసరిస్తూ ఉంటాయి. కాంతులు ప్రసరిస్తున్నాయి అంటే ఆ కాంతి పోయి ఎక్కడో దగ్గర పడాల్సిందే. అది రుజువర్తనంలో కాంతులు అటు ఇటు మామూలుగా వెళ్ళవు, వంకర టింకరగా వెళ్ళవు. అవి రుజువు మార్గంలోనే వెళ్తాయి. రుజు మార్గంలో వెళ్ళే కాంతులు పడే చోట ప్రభావం పడే మనం గమనించినప్పుడు దాన్ని దృష్టి అంటాం. లేకపోతే కాంతి ప్రసరణ అవుతూనే ఉంటుంది. కాంతి ప్రసరణ 360 డిగ్రీలు అవుతూనే ఉంటుంది. మన ఋషులు ఆ 360 డిగ్రీలలో వెళుతుంటే మనం ఎలా చూడగలుగుతామో దాని ఆధారంగా జ్యోతిష్యుల కాంతులని వాళ్ళు నిర్వచించారు. మనం ఇప్పుడు ఏదైనా వస్తువు చూస్తున్నట్టయితే తలని కదల్చకుండా 2 కళ్ళతో చూస్తున్నట్టయితే, ఆరోగ్యకరమైనటువంటి కనుచూపు ఉన్నవాళ్ళమైతే మనకి ఎదురుగుండా కనబడేది పూర్తిగా కనబడుతుంది. ఈ వైపు కనబడేది అటు చూస్తేనే పూర్తిగా కనబడుతుంది, కానీ లేకపోతే కొంచెం కొంచెంగా కనబడుతుంది. బహుశా ఈ అతి సాధారణమైనటువంటి ఈ ఈ విజ్ఞానంతోనే వాళ్ళు మనకి రాసులకి గ్రహాలకి లేదా రాశి చక్రంలో ఒక చక్రంలో ఎన్ని దృష్టులు ఉండవచ్చు. సో పూర్ణ దృష్టి, ఈ పక్కలకి కొంచెం కనబడితే పాద దృష్టి, ఇంకొంచెం ఎక్కువ కనిపించినట్టయితే అర్ధ దృష్టి, ఇంకాస్త ఎక్కువ కనబడితే త్రిపాద దృష్టి. ఇలా మొత్తం 4 దృష్టులుగా వాళ్ళు విభజించి ఉంటారు. ఆ 4 దృష్టులు మరి రాసులకు, నక్షత్రాలకి, మరి గ్రహాలకి మూడింటికి ఉండాల్సి. 3 జ్యోతిష్యులే కాబట్టి మూడింటికి ఉండాలి. కానీ నక్షత్రాలకి రాసులకి అవి స్థిరంగా ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి కాబట్టి వాటి దృష్టి వరుసగా మన కాంతి ప్రసరణ రెగ్యులర్గా వచ్చే చోటికే వస్తూ ఉంటుంది కాబట్టి బహుశా వాటికి తక్కువ ప్రాధాన్యత ఇచ్చి, గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కాబట్టి స్థిరమైనటువంటి కక్షలోనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మనకి మన శాస్త్రాల్లో దానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని బహుశా ఇచ్చి ఉంటారు. సో ఈ నేపథ్యంతో మనం ఈరోజు మనందరి మిత్రుల నుండి జ్యోతిషం, దృష్టులు, వేధలు. వేధ అంటే దృష్టి ఉన్నప్పుడు వేధ కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకటే కాంతి కాదు ఉండేది, అక్కడ ఎన్నో కాంతులు ఉన్నాయి. సో ఎన్నో కాంతులు ఉన్నప్పుడు ఒక కాంతి ప్రసారం ఒక చోటికి అవుతుంటే ఇంకో కాంతి ప్రసారం కూడా అక్కడికే కావచ్చు, అక్కడికైనా కావచ్చు. దాని కాంతి ప్రసారం ఇక్కడ ఇంకో కాంతి మీద పడవచ్చు. దాని కారణంగా మళ్ళీ కాంతి ప్రసరణలో ప్రభావంలో మార్పులు రావచ్చు. సో ఈ విధంగా మనకి వేధలు, దృష్టి ఉంది అంటే వేధ ఉండాల్సింది. ఆ వేధ మనం పరిగణించమా, దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది వేరే విషయం. కానీ దృష్టులు, వేధలు కలిసి వెళ్తుంటాయి. ఆ రెండింటికి సంబంధించిన విజ్ఞానాన్ని, అనుభవాలను, జ్యోతిష్ శాస్త్రానికి అన్వయించి చేసుకునే అనుభవాలని మనం అందరి నుంచి ఈరోజు విందాం. వారి జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా మొదలు పెట్టండి. మొహమాట పడకండి, మొదలు పెట్టండి. సురేష్ గోపాల్ గారు ఆరంభించండి. నమస్తే సార్. చెప్పండి. ఎవరో కొత్త వాయిస్ నమస్తే అన్నారు. అమ్మ మొదలు పెట్టండి. లేదు సార్, వినడానికి వచ్చి నాకేం తెలుసు. వినడానికి చెప్పాలి కూడా, ఏముంది, ఏం లేదు. సురేష్ గోపాల్ గారు కనపడుతున్నారు కాబట్టి వారిని అడుగుతున్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ, చెప్పండి. దీంతో నమస్కారం పెట్టారు అంటే మీరు మాట్లాడాల్సిందే మరి. చెప్పమంటారు అయితే? ఎవరు మాట్లాడలేదు? మొదలు పెట్టండి సార్, మొదలు పెట్టండి. ఓకే ఓకే ఓకేనండి. సో ఆస్పెక్ట్ అంటే దృష్టి. ఇక్కడ 2 రకాలైన
సో ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు ఇప్పుడు మానవుడి చూస్తున్నాడు అనుకోండి, చూస్తున్నప్పుడు మనకి కొంత పార్ట్ చాలా క్లియర్ గా ఉంటుంది, కొంత బ్లైండ్ స్పాట్స్ అంటాం, ఇక్కడ కనిపించదు, ఇదంతా కంటిన్యూస్ గా కనిపిస్తుంది. సో అట్లాగే ఈ మన ఇప్పుడు మనకి బిల్డింగ్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ కి బిల్డింగ్ కి మధ్య ఎట్లా ఉండాలి అనేది కూడా వాస్తులో కవర్ అవుతుంది, ఎందుకంటే ఆ ఆస్పెక్ట్ ని వాస్తులో కవర్ చేస్తాం. అట్లాగే ఇప్పుడు మనిషి ఒక బిల్డింగ్ నుంచి మనిషి చూస్తున్నాడు అనుకోండి, అతని యొక్క విజన్ ఎంత వరకు చూడగలడు, అది మనిషి యొక్క దృష్టి. అంటే ఇక్కడ రెండు, ఒకటి చర స్థిర, అంటే కదిలే వస్తువులు, కదలని వస్తువులు. అట్లాగే ఇప్పుడు మనం ఆస్ట్రాలజీలో మనం చూస్తే ఒకటి రాసులు, తర్వాత గ్రహాలు. సో వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కదా మనం చూసేది, వీటి యొక్క ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఇక్కడ తర్వాత వాటి యొక్క ప్రభావం ఏంటి, ఆ ప్రభావాన్ని మనం దృష్టి అంటాం. తర్వాత ఈ గ్రహాల మధ్య ఉన్నటువంటి యాంగులర్ రిలేషన్షిప్స్, అంటే ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి మధ్య ఉన్న దూరం, సమ్ దూరం తీటా అనుకుంటే ఆ యాంగిల్, ఆ కోణం ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఆ ప్రభావం ఎట్లా ఉంటుందో చెప్తున్నాం. ఆ ప్రభావాన్నే మనం దృష్టి అన్నాం. సరే, అసలు ఎన్ని రకాల దృష్టులు ఉన్నాయి? ఎన్ని రకాలంటే ఫస్ట్ది రాశి దృష్టి. రాశి దృష్టి అంటే రాసుల మధ్య, అంటే అవి కదలకుండా ఉంటాయి కదా, బిల్డింగ్స్ మధ్య ఉన్నట్టు ఈ దృష్టి. గ్రహ అంటే బిల్డింగ్ లో ఉన్నటువంటి వ్యక్తుల మధ్య దృష్టులు అని అనుకుందాం. మరి తాజిక దృష్టి ఏంటి? ఈ రెండిటి యొక్క మిక్చరే తాజికం. రెండిటి యొక్క మిక్చర్ అట్లాగా, సపోజ్ ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పెంట్ హౌస్ ని మీరు అతికిచ్చారనుకోండి, ఆ బిల్డింగ్ ఎదుర్కొంటే ఇంకో బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ ను కూడా మీరు పెంట్ హౌస్ ఉంది అది అతికిచ్చారు. ఈ బిల్డింగ్ పెంట్ హౌస్ లో ఒక అబ్బాయి, ఆ బిల్డింగ్ పెంట్ హౌస్ లో ఒక అమ్మాయి ఉంది అనుకున్నాం. ఇక్కడ వీళ్ళిద్దరూ దృష్టి సారించారు. సపోజ్ ఆ బిల్డింగ్, ఇప్పుడు ఆ పెంట్ హౌస్ యొక్క డోర్ అటుపక్క ఉందనుకోండి, ఏ ఉండదు, ఆస్పెక్ట్ కదా. కానీ ఆ పెంట్ హౌస్ యొక్క డోరు, ఆ బిల్డింగ్ ఎదుర్కొన్న బిల్డింగ్ ఒక పెంట్ హౌస్ యొక్క డోరు, రెండు ఒక డిగ్రీలో కనిపించేటట్టు ఇద్దరు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్య సీక్రెట్ గా ప్రేమ ఏర్పడవచ్చు, లేకపోతే ఇద్దరి మధ్య గొడవలు జరగచ్చు. అటువంటిది జరిగేదాన్ని తాజికం అంటారు. అంటే ఈ రెండిటి, రాశి అండ్ గ్రహం, ఈ రెండిటి యొక్క మిక్స్చర్ అన్నమాట, మిక్స్చర్ తాజికం వస్తుంది. సరే, శాస్త్రి గారు మంచి స్లైడ్స్ ఇచ్చారు, నేను కూడా అది వాడుకున్నాను దీంట్లో, అక్కడ వెళ్ళినప్పుడు చేసి చూద్దాం. తర్వాత ఈ రెండు రిలేషన్స్ నుంచి మనం మిగిలిన కొన్ని స్పెషల్ అయినటువంటి ప్రభావాన్ని చెప్తాం. ఎందుకంటే మనం ఏమన్నాం, అసలు ఆస్పెక్ట్ అంటే రెండిటి గ్రహాల యొక్క కోణం అని చెప్పాం కదా. అంటే ఈ రెండు దగ్గరలో ఉన్నాయి అనుకోండి, దాన్ని యుతి అంటాం కదా, కంజంక్షన్, యోగా. సో అవి రెండు ఒకే దాంట్లో ఉంటాయి. అట్లాగే గ్రహ యుద్ధం, అక్కడ వచ్చేటటువంటి గ్రహ బల కంప్యూటేషన్, అది కూడా ఒక విధమైన ఆస్పెక్ట్. రెట్రోగ్రేడ్ మోషన్, ఇది కూడా ఒక విధమైన ఆస్పెక్ట్, స్పెషల్ ఆస్పెక్ట్స్ కింద మనం కన్సిడర్ చేస్తాం. సరే, ఈ రాశి దృష్టికి ఇది శాస్త్రి గారు మంచి స్లైడ్ ఇచ్చారు, అసలు ఎట్లా ఉంటుందని. ఇది జెమినీ పద్ధతిలో ఇది బాగా వాడతారు. ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూడొచ్చు, డాటెడ్ లైన్స్ మీకు చెప్తుంది ఎక్కడెక్కడ ఈ దేని మీద ప్రభావం ఉంటుంది అని. సో ఇట్లా మీరు ఇది రిఫర్ చేయొచ్చు. ఇది రాశి దృష్టి. ఇదేంటంటే ఇది రాశి దృష్టి, ఇది ఇప్పుడు ఒక రోడ్డు ఉందనుకోండి, ఒక రోడ్లో ట్రాఫిక్ ఇటైనా వెళ్ళొచ్చు, ఇట్లా అయినా వెళ్తాం, అంటే రెండు వైపులా ట్రాఫిక్ వెళ్తుంది అనుకోండి. ఈ రాశి దృష్టి అనేది 2-వే ట్రాఫిక్ లాగా అన్నమాట. సో అటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు, అంటే ఇక్కడ ఉన్న గ్రహం ఇక్కడ ఉంటది, దీని మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్. సో 2-వే అన్నమాట. ఇది రాశి దృష్టి, అంటే ఇట్స్ ఎ 2-వే స్ట్రీట్ లాగా. గ్రహ దృష్టి ఇట్స్ ఎ 1-వే ఇది లాగా అన్నమాట. ఎందుకని? యాంగిల్ ఇంపార్టెంట్ కాబట్టి. మనం గ్రహ దృష్టి డిస్కస్ చేసే ముందు చాలా మంది చేసేటటువంటి పొరపాటు ఒకటి మనం డిస్కస్ చేద్దాం. గ్రహ దృష్టిలో మహర్షి ఏం చెప్పారో చూడండి, ఇంపార్టెంట్ గా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్.
చాలా మంది గ్రహ దృష్టిలోనే ఈ మనం తప్పులు కొన్ని చేస్తాం. ఆ తప్పు ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు ఈ సూత్రంలో ఏం చెప్తున్నారంటే, ఆయన చెప్తున్నారు నేను రాశి గురించి అంటే ఇక్కడ ముందు చెప్పాను కదా అని చెప్పి ఫస్ట్ రాశి దృష్టి గురించి మాట్లాడి తర్వాత ఆయన చెప్తున్నారు లాంగిట్యూడ్ ఆఫ్ ద గ్రహాస్ అని చెప్పి చెప్తున్నారు. ఈ సూత్రంలో ఆయన గ్రహాల గురించే మాట్లాడట్ల, గ్రహం ఎక్కడ ఉంది అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. దాని మీదే ఉంది. మనం ఏం చేస్తున్నాం, మనం రియల్ గా అప్లై చేసేటప్పుడు ఈ లాంగిట్యూడ్ ని కంప్లీట్ గా మర్చిపోయి ఇప్పుడు చూడండి గ్రహ స్ఫూటాలు మనం ఏం చెప్తున్నాం అంటే, గ్రహాన్ని తీసుకుంటున్నాం, ఈ గ్రహ స్ఫూట దృష్టి అనేది ఇంకొక కేటగిరీ కింద ఇది చేసి దాన్ని మనం కంప్లీట్ గా మర్చిపోయాం అన్నమాట. అది అట్లాగా నేను చెప్తాను. సరే, అట్లాగే ఇంకో సూత్రంలో కూడా చూడండి మహర్షి ఏం చెప్తున్నారంటే, లాంగిట్యూడ్ ఆఫ్ దిస్ ఆస్పెక్ట్ ఈస్ వెరీ ప్రిసైజ్. అంటే లాంగిట్యూడ్ కి ఆయన చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. గ్రహం ఎక్కడ ఉంది అన్న లాంగిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ నేను ఇప్పుడు ఆయన ఈ సూత్రాల్లో మీరున్న ఫార్ములాస్ కి సంబంధించినటువంటి ఈ శ్లోకాలన్నీ మీరు జాగ్రత్తగా పరిశీలించి మీరు కొంచెం హోంవర్క్ చేస్తే అది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది శాస్త్రి గారు ఇచ్చింది, ఆయన కొంచెం హోంవర్క్ చేసి మీకు సరళంగా ఇది ఇచ్చారు. మీరు ఇంకా దీని మీద ఇంకొంచెం హోంవర్క్ చేయాలి. ఇక్కడ ఆయన చక్కగా ఈ గ్రహం నుంచి ఎంతెంత ఉండొచ్చు ఇక్కడ చెప్పేశారు. అంటే దృష్టి, పూర్ణ దృష్టి ఎంత ముందుంటే పూర్ణ దృష్టి, కొంచెం పక్కకుంటే ఇట్లాగా ఆయన చక్కటి బొమ్మ ఇచ్చారు కదా. దీని నుంచి మనం పైన ఈ ఫార్ములాస్, ఈ సూత్రంలో ఉన్నటువంటి కంప్యూటేషన్ తీసుకొని మనం చేయాల్సింది ఏంటంటే, ఈ టేబుల్ వేసుకుంటే ఇప్పుడు చూడండి సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, వీటికి ఏం చెప్పాం, 7th ఆస్పెక్ట్ అన్నాం. 7th ఆస్పెక్ట్ అంటే ఓన్లీ 7th చూడకూడదు అట్లా. సో 7th ఇప్పుడు మీరేం చేయాలి, ఇక్కడ చూడండి డిగ్రీస్ అంటే మహర్షి గారు చెప్పినటువంటి దాని ప్రకారం మీరు చేసుకుంటూ ఈ టేబుల్ వెళ్తే, ఇప్పుడు సపోజ్ ఇది మన సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఒక ప్లానెట్ అనుకుందాం. ఈ ప్లానెట్ నుంచి ఇంకొక ప్లానెట్ ఉన్న డిస్టెన్స్ ని మనం చూస్తున్నాం. ఈ రెండిటి ప్లానెట్ మధ్య ఉన్న యాంగిల్ ని మనం చూస్తున్నాం కదా. సపోజ్ మనం తీసుకున్న ప్లానెట్ సపోజ్ సూర్యుడు అనుకుందాం. దీని నుంచి వేరే ప్లానెట్ ఏదో ఉంది. ఆ ప్లానెట్ కున్న డిస్టెన్స్ 0 to 30 అనుకోండి. ఇది బ్లైండ్ స్పాట్, ఏమీ ఉండదు ఇక్కడ. చూడగా బ్లైండ్ స్పాట్ 30 degrees నుంచి మీరు చూసుకుంటూ వస్తే 30 దగ్గర 0, 31 దగ్గర 0.5, 32 దగ్గర మహర్షి గారు చెప్పిన ఫార్ములాస్ వేసుకొని క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేసి మీరు గ్రాఫ్ గీస్తే మీకు ఎట్లా వస్తుంది, గ్రాఫ్ చూడండి ఇట్లా వస్తుంది. ఎందుకు ఈ గ్రాఫ్ ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాజిక్ అంతా ఇక్కడే ఉంది. ఇక్కడే మనం పొరపాటు పడతాం, మన ప్రిడిక్షన్స్ ఇక్కడే తప్పు అవుతాయి. ఈ 150కి 180కి మధ్య చూడండి, 180 అంటే రెండు ఆపోజిట్ లో ఉన్నట్టు ఉంటది. వెంటనే మనం ఏం చెప్తాం, 100 మొత్తం 60 విరూపాస్ అని చెప్పేస్తాం. కానీ టెక్నికల్ గా మీరు చూస్తే ఇక్కడ ఏముండొచ్చు, 0 విరూపాస్ ఉండొచ్చు 150 దగ్గర, 151 దగ్గర కొంచెం. కానీ ఇది చాలా 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 తక్కువ. అంటే ఇక్కడ భగవంతుడి యొక్క సృష్టి మ్యాజిక్ మనకి అర్థం అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఒక శని భగవానుడు ఉన్నాడు, ఆయన ఎదుర్కొన్న ఒక గ్రహం ఉంది. ఆ గ్రహం కరెక్ట్ గా 150 ఉందనుకోండి, అప్పుడు శని యొక్క విరూపాస్ ఎంత అవుతుంది, చాలా చాలా తక్కువ అవుతుంది. కానీ అప్పుడు శని ప్రభావం ఉండదు కదా. అంటే మీరు రెండో ఆపోజిట్ లో ఉంది, అబ్బో శని ఇబ్బంది పెట్టేస్తాడని ప్రిడిక్ట్ చేస్తే ఆ ప్రిడిక్షన్ ఏమవుతుంది, ఫెయిల్. సో మనం టెక్నికల్ గా మాట్లాడాలి, టెక్నికల్ గానే వెళ్ళాలి, డేటాని కరెక్ట్ గా అనాలిసిస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఒక గ్రహం నుంచి 7 అట్లా తీసుకోదు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ మధ్యలో మనకి ఏమైనా కనిపించకుండా బ్లైండ్ స్పాట్స్ ఉంటాయా, ఉండవు. ఎప్పుడు మనం ఇట్లా చూస్తున్నాం అంటే ఇదంతా కనిపిస్తుంది. కాకపోతే ఎంత పర్సంటేజ్, ఎంత ఇది ఎక్కడ బాగా కనిపిస్తుంది, కంటిన్యూస్ కదా. ఇక్కడ కూడా మీరు కంటిన్యూస్ డేటా తీసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇట్లా మీరు మిగతా అన్ని ప్లానెట్స్ కి మహర్షి గారు చెప్పినటువంటి రూల్స్ ని అప్లై చేస్తే, శని భగవానుడికి చేస్తే ఇట్లా వస్తుంది. ఓకే, తర్వాత మీరు టేబుల్ పెట్టుకొని మీరు కంప్లీట్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. కుజుడికి ఇట్లా వస్తుంది. సో ఇక్కడ చూడండి మీకు బ్లైండ్ స్పాట్స్
తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ తగ్గిపోతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ ఇక్కడ ఇట్లా ఉంటుంది మళ్ళీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎస్పెషల్లీ మిగతా ఈ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఈ గ్రహాలకి. ఇప్పుడు జూపిటర్ తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎందుకు ఇక్కడ డాటెడ్ లైన్ పెట్టామంటే యాక్చువల్గా ఫార్ములా ప్రకారం చూస్తే ఇక్కడ వస్తుంది, కానీ మహర్షి గారు చెప్పిన అన్ని 300 దగ్గర ఎండ్ అవుతుంది. బహుశా ఇది పొరపాటేమో ఈ సూత్రంలో అని చెప్పి మనం 300కి కరెక్షన్ పెట్టుకున్నాం అంతే. సరే, నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ చార్ట్ లో ఇప్పుడు చంద్రుడు ఇక్కడ ఉన్నాడు కదా, మరి మనం ఏం చెప్తాం, ఇప్పుడు చంద్రుడికి ఎదురుగా ఇక్కడ ప్లానెట్స్ లేవు, మరి చంద్రుడు మిగతా ప్లానెట్స్ మీద ఏమన్నా దృష్టి ఉందా లేదా అన్నది మీరు చూస్తే టెక్నికల్ ఇప్పుడు మనం చెప్పిన దాని ప్రకారం వెళ్తే ఇక్కడ చూడండి, జూపిటర్ మీద చంద్రుడికి 45 విరూపాస్ ఉంది, చాలా ఎక్కువ ఇది ఉంది. అంటే జూపిటర్ ఎక్కడ ఉన్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు, కానీ వీటి మధ్య ఉన్న డిగ్రీస్ సాధారణంగా మీరు చూస్తే దీనికి ఈ డిగ్రీస్ చూస్తే మీకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, 45 పాయింట్స్ వస్తున్నాయి, కానీ ఇక్కడ ఎదుర్కొన్న ఏమీ లేదు మరి. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్. అందుకని మనం ఏం చేయాలంటే కంప్లీట్ ఎక్కడ విరూపాస్ ఎంత ఎక్కువ ఉంది దాని ప్రకారం మనం ప్రిడిక్ట్ చేయాలన్నమాట. అట్లాగే రాశి ఆస్పెక్ట్స్ భావచలిత మీద ఎంత ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఈ చార్ట్కి ఇక్కడ ఇది గ్రహ దృష్టులు, ఇది రాశి దృష్టులు అన్నమాట. సో ఎన్ని విరూపాస్ ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. అదే తాజిక దృష్టి చెప్పుకున్నాం కదా, చక్కగా శాస్త్రి గారు ఇచ్చారు. ఇందా మనం చెప్పాము, 2 బిల్డింగ్ మీద ఉన్న ఇద్దరు మధ్య ఏమవచ్చు, స్లోగా తెలియకుండా వాళ్ళ మధ్య ఒక బంధం ఏర్పడవచ్చు, లేదా తెలియకుండా అదే తర్వాత సడన్ గా వాళ్ళ మధ్య ఒక విధమైన స్నేహం కానీ శత్రుత్వం కానీ ఏదైనా ఏర్పడవచ్చు కదా. ఇటువంటిది ప్రిడిక్షన్ లో ఎక్కడ ఉపయోగపడుతుందంటే అంటే వర్షఫల ఇటువంటి ప్రిడిక్షన్స్ లో కొన్ని ఈవెంట్స్ గుప్తంగా మీకు ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ సడన్ గా బయటపడుతుంది అనమాట. అట్లా సడన్ గా బయటపడే టాలెంట్ ఏంటిది, గుప్త స్నేహ దృష్టి. అట్లాగే మిగతాయి కూడా, అది నేను స్కిప్ చేస్తాను, జస్ట్ ఈ ఒక పాయింట్ చెప్దాం అంటున్నాను. తర్వాత అట్లాగే మిగతా ఎగ్జాంపుల్ ఇంకో చార్ట్ తీసుకుని మీరు చూస్తే ఇప్పుడు తాజిక ఆస్పెక్ట్ అయితే ఇట్లా వస్తుంది, రాశి ఆస్పెక్ట్ ఇట్లాగా, దీనికి గ్రహ దృష్టి ఇట్లా వస్తుంది. అదే మీరు ఒకవేళ జగన్నాథ హోరా వాడుతున్నట్లయితే మీరేం జగన్నాథ హోరాలో మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మీరు ఆస్పెక్ట్ టేబుల్స్ చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆస్పెక్ట్స్ ఎంత అన్నది మీకు వస్తుంది. కాకపోతే ఇక్కడ ఇక్కడ ఫుల్ ఆస్పెక్ట్ వాల్యూ 600 అని తీసుకున్నారు ఈయన. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ బట్టి ఉంటుంది అనమాట. 60 రూపాస్ అట్లాగా నేను ఇందా చూపించినది. దీంట్లో ఏంటంటే ఇక్కడ 100 ఫుల్ ఆస్పెక్ట్ వాల్యూ 100 అని చెప్పి దానికి తగ్గట్టు తీసుకున్నారు. మీరు ఏదైనా వాడచ్చు. ఇక్కడ ఈ టేబుల్లో ఇక్కడ ఈ పార్ట్ అదన్నమాట. సరే, ఇది దీని గురించి. నెక్స్ట్ మరి వర్గా చార్ట్స్ లో ఆస్పెక్ట్స్ వాడాలా వద్దా అంటే యాక్చువల్గా చాలా మంది మన ఇదివరకు ఆస్ట్రాలజర్స్ వాడరు వర్గా చార్ట్. కానీ బృహస్పరాసార హోరశాస్త్రాలు ఏం చెప్పారంటే కొన్ని రాజయోగాలు ఇచ్చారు. ఆ రాజయోగాల దృష్టుల గురించి కొన్ని చెప్పారనమాట. కాబట్టి అక్కడ చెప్పారు కాబట్టి మనం వర్గా చార్ట్స్ కూడా అప్లై చేయొచ్చు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, అంటే ఇది పర్సనల్ గా నా అభిప్రాయం మాత్రమే, ఈ వర్గా చార్ట్స్ యొక్క డివిజన్స్ ఇప్పుడు మనం 2 డైమెన్షన్ లో ఒక పేపర్ ఉంది అనుకోండి, అది 2 డైమెన్షన్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. అదే కనుక ఒక బిల్డింగ్ ఉంది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఇక్కడ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ అని. ఈ హయ్యర్ డైమెన్షన్స్ స్పేస్ లో మోర్ దాన్ 3 డైమెన్షన్స్ మన మానవ బ్రెయిన్ ఇమాజిన్ చేయలేదు. ఎక్కువ డైమెన్షన్స్ వర్గా చార్ట్స్ ఎక్కువ డైమెన్షన్స్ రిప్రజెంట్ చేస్తుందేమో అని నా అభిప్రాయం అంతే. అదే అట్లా కనుక అయితే కనుక మనం వర్గా చార్ట్స్ లో మనం చూడటం కరెక్ట్ అవుతుంది.
కొన్ని పరాశర మహర్షి చెప్పిన కొన్ని దాని ప్రకారం కూడా చూడటమే బెటర్. మోడర్న్ గా ఇప్పుడున్న ఆస్ట్రాలజర్స్ చూసి ఆ రిజల్ట్స్ కొంచెం వస్తున్నాయి కాబట్టి అందరు చూస్తున్నారు చాలా మంది. ఆ పాయింట్ ఒకటి. సరే, ఇప్పుడు ఆయుర్వేదంలోకి వెళ్తే, ఆయుర్వేదంలో ఈ కశ్యప దాంట్లో మీరు చూస్తే ఈ సూత్రం ఉంది. ఈ సూత్రానికి ఏంటి అర్థం అంటే, ఆయన చెప్తున్నారు గ్రహ దృష్టి వల్ల వచ్చేటటువంటి రోగాలు తగ్గాలి అంటే ఆ తిథి నక్షత్ర దేవతలకు ఆరాధన చేయాలి అని చెప్పారనమాట. సో ఈ ఒక పాయింట్ ఆయుర్వేదంలో జస్ట్ చెప్దాం అనుకున్నాను. తర్వాత ఇంకొన్ని నాడీ చూస్తే, నాడీలో కొన్ని సరదా అయిన కొన్ని మంచి మీరు నాడీలో చూస్తే పలానా జాతకుడు యొక్క పలానా వయసులో పలానా జరుగుతుంది అని చెప్తారు. అది మనకి ఎప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది, ఎట్లా చెప్తున్నారు వీళ్ళు అని. అది ఎట్లా చెప్తున్నారో నాడీలో కొన్ని రూల్స్, ఆస్పెక్ట్ కి సంబంధించిన కొన్ని రూల్స్ ఇచ్చాను. ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా అది పెద్ద టాపిక్ అవుతుంది, చాలా ఎగ్జాంపుల్ చార్ట్స్ తీసుకొని ఇవన్నీ చేయొచ్చు. కానీ ఇది ఒక మంచి ఇదనమాట. కుదిరితే ఆర్టికల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది ఒక మంచి పాయింట్ ఇది. సో ఇట్లా మన ఆస్పెక్ట్స్ ని జూపిటర్ ఉన్న స్థానం నుంచి కొన్ని ముఖ్యమైన ఘటనలు జరుగుతాయి అన్నమాట. అట్లాగే శని భగవానుడు ఉన్నారు, అట్లాగే మిగతా ప్లానెట్. సో ఇది నేను స్కిప్ చేస్తాను, దీని డీటెయిల్స్ లోకి వెళ్ళను. బట్ చాలా మంచి పాయింట్ ఇది ఒకటి చెప్దాం అనుకున్నా. సరే, ఇంకొకటి ఇప్పుడు శాస్త్రి గారు ఇచ్చిన ఇంకొక టాపిక్ ఆస్పెక్ట్ తో పాటు అది ఆయన సర్వతోభాద్ర చక్ర ఇవన్నీ కవర్ చేశారు. సో ఇది ఒక్క పాయింట్ నేను కవర్ చేస్తాను. కోట చక్ర, కోట అంటే తెలుసు, రాజుల యొక్క కోటలు కదా. కోటనే ఇంకొక పదం దుర్గం అని కూడా అంటారు. ఇదివరకు రాజులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కోట చక్రాన్ని బాగా వాడేవారు అనమాట. ఎందుకంటే వాళ్ళ మీద వచ్చేటటువంటి శత్రువుల యొక్క దాడి ఎప్పుడు జరగచ్చు అన్న దాన్ని కంప్యూట్ చేయటానికి, అంటే ట్రాన్సిట్ లో ఇప్పుడు రాజు యొక్క చార్ట్, ఇప్పుడు జరుగుతున్న ట్రాన్సిట్ లో ఉన్నటువంటి పొజిషన్, ఈ రెండిటి బేస్ చేసుకొని ఎప్పుడు శత్రువులు రావచ్చు, ఎప్పుడు అటాక్ చేయొచ్చు, ఇటువంటి దాన్ని తెలుసుకోవడానికి ఈ కోట చక్రం అని చెప్పి ఒకటి వాడేవాడు. అప్పుడు ఇది ఇప్పుడు ఈ కాలంలో దీన్ని ఎట్లా వాడచ్చు అంటే శత్రువులకే కాదు మిగతా అన్నిటికీ వాడచ్చు. ఉదాహరణకి మెడికల్ ఆస్ట్రాలజీలో డిసీజెస్ కి, డిస్ప్యూట్స్ కో, లీగల్ కేసెస్ కి, ఎప్పుడు తర్వాత డెత్ కి సంబంధించిన ఇది కనుక్కోవటానికి, తర్వాత 8th హౌస్ కి సంబంధించిన అన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది. అట్లాగే ఇప్పుడున్న పోరాటం, ఇప్పుడు పోరాటం ఏంటి, అంత జీవన పోరాటమే కదా. సో ఆ ఉద్యోగంలో యొక్క ఎట్లా ఉంటది, ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం పోతుందా, ఎప్పుడు పోతుంది, ఏమైనా ఉద్యోగంలో స్థానం నుంచి పడిపోతామా, ఇటువంటివన్నీ కోట చక్రం నుంచి తెలుసుకోవచ్చు. కాన్సెప్ట్ చాలా చాలా సింపుల్, జస్ట్ ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఇక్కడ ఏంటంటే మనం ఇట్లాగా ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ కదా, ఇట్లాగా సౌత్, ఇది వెస్ట్, ఇట్లాగా మనం పెట్టుకొని ఇక్కడ మొత్తం ఇక్కడ ఇదొక భాగం అనమాట. దాన్ని స్తంభం అంటాం, అంటే ముఖ్యమైన కోట లోపలి భాగం. ఇదంతా గ్రీన్ ఉంది చూస్తున్నారా, అది కోట లోపల రాజుగారి భాగం. అట్లాగే ఈ కోట లోపల ఇంకొకటి కొంచెం, ఇది కూడా ఇది మెయిన్ ఇంటర్నల్. ఇది తర్వాత ఇంకా కోటలోని ఇంకొక భాగం ఇది. కోట చుట్టూ ఉన్న ప్రాకారం ఇది అనమాట. కోట చుట్టూతా ఉన్న ప్రాకారం. ఆ కోట బయట భాగం ఈ బాహ్య భాగం. ఇది ఏం చేస్తామంటే మనం పుట్టిన యొక్క జన్మ నక్షత్రాన్ని ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ నక్షత్రాన్ని ఇట్లా రాసుకుంటూ వెళ్ళి తర్వాత ఇటు నుంచి ఏం చేస్తాం, మళ్ళీ నక్షత్రం ఇట్లా రాసుకొని మళ్ళీ ఇట్లాగా, తర్వాత ఇట్లాగా, తర్వాత ఇట్లాగా, తర్వాత ఇట్లా అరేంజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నేను పెన్ను వెళ్ళాను కదా, అది ఎట్లా వెళ్ళాను, ఇట్లాగ వెళ్ళాను. ఇది ఎంట్రీ అన్నమాట, కోటకి ఎంట్రీ కింద. అట్లాగే ఇది ఎగ్జిట్ కింద, ఇది కోట యొక్క ఎంట్రీ కింద, కోటలోంచి ఎగ్జిట్ కింద.
ఇట్లా మనం చూసుకోవాలి. ఎంట్రీ ఎగ్జిట్లు ఎందుకు ఇంపార్టెంట్ అంటే చాలా కాన్సెప్ట్ చాలా సింపుల్ అండి ఇది. ఈ కాన్సెప్ట్ లో ఏమవుతుందంటే ఇప్పుడు ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి, అది కూడా చెప్పాక నేను చెప్తాను. ఇంకొక 2 పాయింట్ ఏంటంటే కోటస్వామి కోటపాల. కోటపాల అంటే పాలకుడు అన్నమాట, అంటే సైనికాధికారి, ఆ కోటని కాపాడేవాడు అన్నమాట. వీళ్ళిద్దరు కోటస్వామి ఎవరు? కోటస్వామి ఎవరు? ఇప్పుడు మనం ఒక జాతకాన్ని చూస్తున్నాం, సపోజ్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం అనుకోండి. మనం ఏ జాతకుడిదైతే హెల్త్ చూస్తున్నామో ఆ జాతకుడి యొక్క శరీరమే కోట. మరి కోట పాలకుడు ఎవరంటే అతను పుట్టిన జన్మ నక్షత్రానికి ప్రకారం మీరు ఇట్లా ఈ టేబుల్ ఇచ్చాను, ఈ టేబుల్ నుంచి మీరు కనుక్కోవచ్చు, ఆ కోట పాలకుడిని డిసైడ్ చేస్తారు. ఈ పాలకుడు కనుక ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి, అంతేనా? ఈ ఎవరైతే కోట స్వామి ఎవరైతే ఉన్నారో ఆ కోట స్వామి ఎక్కడ ఉండాలి? ఈ ప్రదేశంలో, ఇక్కడన్నా ఉండొచ్చు, ఇక్కడన్నా ఉండొచ్చు. ఈ ట్రాన్సిట్ లో కనుక కోటస్వామి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, పాలకుడు లోపల ఉన్నాడు అనుకోండి, ప్రమాదం అన్నమాట. అట్లాగే ఎంట్రీ ఎగ్జిట్లు అన్నాం కదా, ఎంట్రీ ఎగ్జిట్లు ఏంటంటే మంచి చేసే గ్రహాలు ఎక్కడ ఉండాలి? ఈ లోపల భాగాల్లో ఉండాలి. అట్లాగే ఎంట్రీ భాగాల్లో మంచి గ్రహాలు ఉండాలి, ఎగ్జిట్ భాగంలో పాపగ్రహాలే ఉండాలి. అదే గనక ఈ ఎంట్రీలో గనక పాపగ్రహాలు ఎంట్రీ అవుతా మంచి గ్రహాలు శుభగ్రహాలు ఎగ్జిట్ అయిపోతా ఉన్నాయి అనుకోండి, చాలా ఆ ట్రాన్సిట్ టైము ప్రాబ్లమాటిక్ టైం కింద మనం కన్సిడర్ చేయాలి, ఇబ్బందికరమైన టైం. చాలా లాజిక్ అన్నమాట. ఇప్పుడు చూడండి, మనం సపోజ్ ఇప్పుడు మనం అనాలిసిస్ చేస్తున్నాం. ఏది? ఒక వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, క్యూర్ అవుతుందా క్యూర్ అవుదా ఇది చెప్పాలనుకోండి, ఎట్లా చెప్తారు? సపోజ్ ఇక్కడ మంచి గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి అనుకోండి కోట లోపల, అతను క్యూర్ అవుతాడు. సపోజ్ ఇప్పుడు పాపగ్రహం ఎగ్జిట్ అవుతుంది అనుకోండి, క్యూర్ అవుతాడు. కానీ పాపగ్రహం ఎగ్జిట్ అయ్యి రెట్రోగ్రేడ్ లో ఉందనుకోండి పాపగ్రహం, అప్పుడు ఏంటి ప్రమాదం? క్యూర్ అవుతున్నట్టే అయ్యి మళ్ళీ రోగం వస్తుంది. సో ఇటువంటి కాన్సెప్ట్, లాజికల్ కాన్సెప్ట్ ఇది. మీరు లాజికల్ గా అప్లై చేయండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఈ కోట చక్రం అనేది బాగా మన రాజులు బాగా వాడేవాడు అది. సో ఇది పాయింట్. అట్లాగే కొన్ని అదే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ జస్ట్ ఇక్కడ కొన్ని పెట్టాను. యా, అది ఈ కోట చక్రానికి ఒక చిన్న ఇది మీరు జగన్నాథ హోరాలు ఎట్లా చూడాలో అదొకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే రోహిణి నక్షత్రం కాబట్టి కోట పాలకుడు ఎవరవుతారు? ఇక్కడ ఆ నక్షత్రాన్ని ఇక్కడ చూడండి, అంటే కోట అంటే ఆ కోటని రక్షించేవాడు గాడ్, చంద్రుడు అన్నమాట. అట్లాగే ఇక్కడ కోట స్వామి ఎవరంటే చంద్రుడు ఉన్న అధిపతి. ఇక్కడ చూడండి, లార్డ్ ఆఫ్ ద సైన్ ఆక్యుపైడ్ బై మూన్ అట్ ద టైమ్ ఆఫ్ ద బర్త్, అంటే ఆ రాశి అధిపతి అన్నమాట. సో ఇక్కడ అట్లాగా ఇక్కడ ఎట్లా రాసుకుంటూ వస్తారు? ఇక్కడ చూడండి, చంద్రుడు, అదే రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మగ, తర్వాత పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, హస్త, ఇట్లాగా చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ. ఇక్కడ అభిజిత్ నక్షత్రం కూడా యాడ్ చేస్తారు. శ్రవణం, ధనిష్ట, శతభిషప్, ఇట్లా ఈ ఆర్డర్ లో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా ఆర్డర్ ప్రకారం వెళ్తాం. దీని ప్రకారం ఏం చేస్తాం? ఇది పుట్టినప్పుడు ఉన్నప్పుడు, ఇది ఇప్పుడు ఉన్న నక్షత్రం. ఈ రోజు మనం ఏదన్నా ఒకటి ఈ రోజుకి చూడాలనుకోండి, ఈ రోజు ఉన్న నక్షత్రాలు ఎక్కడెక్కడ ఉంది అవి ఇక్కడ మీరు చూస్తారు. ఇక్కడ ఎక్కడన్నా దీనికి ఇదిగా ఉంటే గనక ప్రమాణం. ఐ థింక్ కాన్సెప్ట్ చాలా క్విక్ గా కవర్ చేశాను. పెద్ద కాన్సెప్ట్ ఇది, బట్ చాలా ఫ్రీగా అదంతేనండి నేను చెప్పదలుచుకోండి. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సురేష్ కుమార్ గారు. మేము దృష్టికి వేదకి వెళ్ళిపోతే మీరు మాకు కోట చూపించారు. చాలా చాలా ధన్యవాదాలు. అంటే కొంచెం రిలేటెడ్, కొంచెం దాన్ని అవును రిలేటెడ్
ఇలాంటివి బయటపడతాయనే మనం అలా టాపిక్ అలా చెప్పుకుంటున్నాం. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇంకా ముందుకు రండి. రండి ముందుకి. సురేష్ కుమార్ గారి ప్రెజెంటేషన్తో వెనక్కి పోవద్దు. చాలా మంచి విషయాలు చెప్పారు ఆయన, కానీ మనం చెప్పేసేయాలి. నేను మిగతా వాళ్ళు బడ్జెట్ తీసుకోకూడదని చాలా తొందరగా చెప్పాను. సో మిగతా వాళ్ళు మాట్లాడతారని. ఇంకేదో కొత్త ఐడియాలు వస్తాయి, ఎవరైనా చెప్తారు. మూర్తి గారు ఏమైనా ప్రయత్నం చేస్తారా? మీరు చెయ్యెత్తారు, మళ్ళీ మానేశారు. సభకు నమస్కారం. అంటే సురేష్ కుమార్ గారు మాట్లాడాక ఇంకా ఏం చెప్తాము అని, ఎందుకంటే చాలా టెక్నికల్ గా ఆయన అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పేశాడు. సో ఇప్పుడు నేను మాట్లాడితే ఏమి అది ఆదరింపబడుతుందా లేదా అన్న విషయం కాకపోయినా, అది ఏమాత్రం స్టూడెంట్ లెవెల్ కన్నా నేను అర్హున్నా కాదా అని నాకు డౌట్ వచ్చింది. జ్యోతిర్వాణి చూసుకుంటుంది సార్. అది స్టిల్ నేను స్టూడెంట్స్ కి లెవెల్లోనే మాట్లాడతాను. సో నేను అడ్వాన్స్డ్ కు పోలేకపోతే నన్ను క్షమించమని ప్రార్థన. పోవాలని ఎక్కడా లేదు, మనం మన లెవెల్లో మాట్లాడడమే. సభకు నమస్కారం. చాలా సంతోషం, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఈరోజు శాస్త్రి గారు తెచ్చిన టాపిక్ ఎలా ఉందంటే, 2 టాపిక్స్ కి సమన్వయం చేస్తున్నారా అని నాకు అనిపించింది. ఎందుకంటే అసలు దృష్టి లేదా 2 పరస్పరంగా ఏదైనా సంబంధం ఉందా లేదా, సంబంధం ఉంటే ఎలాంటి సంబంధం, లేకపోతే 2 ఇండిపెండెంట్ టాపిక్స్ అన్నది ఒకటి మనం ఎగ్జామిన్ చేస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు దృష్టి అనే పదం సంస్కృతం నుంచి దృష్ట అంటే చూడటం కదా, చూడటం లేకపోతే శ్రద్ధగా గ్రహించడం. ఇది భౌతికమే కాదు, మానసికంగా కూడా అంతర్దృష్టిని కూడా చూడటాన్ని సూచిస్తుందని నేను అనుకుంటున్నా. మనం ఉన్నాం కదా సార్, మనం ఏంటి ఇప్పుడు జనరల్ మామూలుగా అంటాము, మనకి అన్ని దృష్టిలు ఉన్నాయి. ఒక మనిషికి తీవ్ర దృష్టి ఉంది, సమ్యక్ దృష్టి ఉంది, ఆగ్రహ దృష్టి ఉంది, అనుగ్రహ దృష్టి ఉంది, అనురాగ దృష్టి ఉంది. ఈ దృష్టిలన్నీ కనుక చూస్తే జ్యోతిష్యానికి దృష్టిలకి అసలు సంబంధం ఉంటుందా అన్నది కూడా నాకు ఒక డౌట్ వచ్చింది. కానీ చూడండి, ఈ దృష్టిలు దేవతలకు కూడా తప్పలేదు. మన వినాయకుడి కథలో మనం వింటాం, వినాయక స్వామికి చంద్రుడి దృష్టి తగిలి ఆయన పొట్ట 1000 వక్కలు ఉందని చదువుకున్నాం. తర్వాత అమ్మవారు ఎంతో బాధపడటం అవన్నీ జరిగినాయి. సో ఏది అయినప్పటికీ ఇప్పుడు దృష్టి అంటే సింపుల్ గా నాకు అర్థమైంది, గ్రహం ఒక రాశి నుండి వేరే రాశిని చూసే విధానం అని. ఇది వేరే స్థానం మీద ఒక గ్రహం యొక్క దృష్టి పడ్డప్పుడు ఆ 2 స్థానాల శక్తి పరస్పరం మార్పిడి చెందుతున్నది. ఎలా? ఆ వేరే స్థానంలో ఉన్న గ్రహం యొక్క శక్తి హీనమైందా బలమైందా అనుకోవడమే కాకుండా ఈ రెండిటి వల్ల శక్తి రూపం చెందుతుంది, మార్పిడి చెందుతుంది. ఆ మార్పిడి చెందిన వల్ల ప్రభావం ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఇదే కాకుండా ఈ ఏదైతే ఇప్పుడు బలమైన గ్రహం యొక్క శక్తి ఏదైతే పడుతుందో దానివల్ల అది ఇతర స్థానాల మీద కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు శుభగ్రహాలైన గురుడు, శుక్రుడు ఆయన దృష్టితో వాళ్ళు ఆ స్థానాన్ని మెరుగుపరుస్తాయి. అయితే ఇప్పుడు ఏవైతే మిగతా గ్రహాలు ఉన్నాయో, శని, కుజుడు, సూర్యుడు, అంటే పాపగ్రహాలు అనొచ్చో అనకూడదు, కానీ అవి హాని కలిగిస్తాయి అని, కొన్ని ఛాలెంజెస్ కూడా సృష్టిస్తాయి అని. అయితే ఇది అంటే ఇది నేను చూశాను. పశ్చంతి సప్తమం సర్వే శని జీవ కుజ పున విశేషత త్రిదశ త్రికోణ చతురస్రభ్రాన్ అని ఇది సంస్కృతంలో శ్లోకం. దీనివల్ల ఏంటంటే అందరూ 7 చూస్తారు, కానీ కుజ గురు శనులకు విశేష దృష్టి కలిగి ఉంది. గురుడికి 5, 9 స్థానాలు, కుజుడు 4, 8 స్థానాలు, శని 3, 10 స్థానాలు విశేషించి చూస్తారు. అన్ని గ్రహాలు 4, 8 స్థానాలు ఇందాక శాస్త్రి గారు స్లైడ్ లో వారు చూపించారు. త్రిపాద దృష్టి అంటే 3 పాద అంటే 75,
పాదం అంటే 25%, త్రిపాద అంటే 75% దృష్టి, అర్ధ దృష్టి అంటే 50%, పూర్ణ దృష్టి అంటే పూర్తి 100% దృష్టి. అది కూడా శాస్త్రి గారు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు రవి ఆల్వేస్ ఊర్ధ్వ దిశగా చూస్తాడట, చంద్రుడు గురుడు రుజు మార్గంగా స్ట్రైట్ గా చూస్తారు వాళ్ళిద్దరు, కుజుడు పక్కకు చూస్తాడంట పార్శ్వ దృష్టి. అలాగే బుధ శుక్రుడు అధో దృష్టి కిందకి చూస్తారంట. శని కోణ దృష్టి అంటే శని కోణ దృష్టితో చూస్తేనే మనకి చాలా డేంజర్. సో అందువల్ల శనికి కోణ దృష్టిని మాత్రమే మనము అట్రిబ్యూట్ చేయడం జరిగింది మహర్షులు. సో ఇది కాకుండా లేకపోతే రాహుకేతువులు అసలు వాళ్ళకి ఎట్టి దృష్టి లేదని కొందరు చెప్తుంటారు. సారీ, రాహుకు సప్తమ దృష్టి అని, కేతువుకి అసలు దృష్టి లేదు అని. ఎందుకంటే కేతువుకి బాడీ లేదు కదండి. సో గుడ్డివాడవడం మూలం కేతుకి ఎట్లాంటి దృష్టి లేదు అని చెప్పేసి కొందరు అంటారు. కాకపోతే వెంకటేశ్వర దైవజ్ఞ ప్రకారం రాహుకేతువులకు సంపూర్ణ సప్తమ దృష్టి ఉంటుంది అంటారు. మరికొందరు రాహుకేతువులు పంచమ, సప్తమ, నవమ, దశమ దృష్టిని పూర్తి దృష్టిగాను, 4, 8 దృష్టిని త్రిపా దృష్టిగాను, 3, 10 దృష్టిని పాద దృష్టి ద్వారా చూస్తాము. అదే రాహుకేతువులు అపసవ్యంగా ఉంటారు కాబట్టి అపసవ్య దృష్టి వాళ్ళకి అవి రాహు తూర్పు నుంచి పడమరకు, కేతు పడమ నుంచి తూర్పుకు అనేటి డిగ్రీస్ లో ఉంటాయి ఈ రెండు. సో ఈ రెండు గ్రహాలు అంటే కొందరు ఇప్పుడు శాస్త్రి గారు అన్నారు పరస్పర దృష్టి ఉండదు అని. మరి ఎక్కడో మరి నేను చదివాను, అది కొంచెం క్లారిటీ కావాలి. పరస్పర దృష్టి ఉండదు, అందువల్ల ఉండదని నేను కూడా చెప్తాను. సో ఈ రాహుకేతు దోషం అంటారు. ఈ రాహుకేతువుల మధ్య అన్ని గ్రహాలు ఉంటే వాళ్ళ యొక్క దృష్టి తగిలి ఈ రాహుకేతు దోషం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల ప్రభావాలను కూడా చూపిస్తుంది. అలాగే ఇప్పుడు అంటే దృక్బలం ఇక్కడ నేను చెప్పచ్చో చెప్పకూడదు, ఉచ్చ గ్రహంలో ఉన్న గ్రహం మిత్ర గ్రహాన్ని చూస్తే అది దుర్బలం అవుతుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే కర్ణాటక లగ్నానికి కుజుడు 7వ స్థానంలో ఉంటే మకరంలో ఉండి దశమాధిపతి అంటే సన్నును సూర్య భగవాన్ని విశేష దృష్టితో చతుర్థ దృష్టితో చూస్తే అది దుర్బలం అవుతుంది. మిత్రగ్రహాన్ని చూస్తే పాజిటివ్ అంటాం, శత్రువుని చూస్తే నెగటివ్ అంటాం. అలాగే 2 పాపగ్రహాల దృష్టి మరియు ఒక శుభగ్రహ దృష్టి ఒక వ్యక్తి జాతకంలో దశానాథుని మీద కనుకుంటే ఆ దశ పాజిటివ్ గా ఉండదంటారు. సురేష్ కుమార్ గారు చెప్పారు వస్తు దృష్టి గురించి. సో కానీ మనకు తెలిసి సూర్యచంద్రుడికి రెట్రోగ్రేడ్ ఉండదు. లేకపోతే ఈ వేధకు వచ్చేటప్పటికి ఇప్పుడు గోచార గ్రహాలు జన్మరాశి నుండి కొన్ని భావాల్లో సంచరించేటప్పుడు శుభ ఫలితాలు, వేరే భావాల్లో సంచరించేటప్పుడు అశుభ ఫలితాలు ఇస్తాయి. గోచార గ్రహం గ్రహ శుభ ఫలితాలను అడ్డగించడమే వేద. గోచార గ్రహం ట్రాన్సిట్ లో ఉన్న ప్లానెట్ కనుక గ్రహ శుభ ఫలితాలను అడ్డగించడమే వేద అంటాను. అదే అశుభ ఫలితాలు కనుక రద్దయితే దాన్ని విపరీత వేద. విపరీత వేద ప్రతి గ్రహాలకు వేరే వేరే రకంగా ఉంటుంది. అంటే ఉదాహరణ చూసుకుంటే సూర్యుడు జన్మరాశి నుంచి 3వ ఇంట్లో ఉంటే శుభ ఫలితాలు వస్తాయి. కానీ 9వ ఇంట్లో కనుక ఏదైనా గ్రహం కనుక ఉంటే ఆ శుభ ఫలితాలు నిరోధింపబడతాయి. అలాగే 6, 12, 14, 11 తీసుకుంటాము. శనికి 5, 9, 12 విపరీత వేద స్థానాలు, 3, 6, 11 అవుతాయి. అంటే గురుడు లేదా ఇతర గ్రహాలు ఏదైనా 3, 6, 11 స్థానాల్లో సంచరించేటప్పుడు శని 5, 9, 12 స్థానాల సంచారం వలన కలిగే దుష్ఫలితాలను వ్యక్తి అనుభవంలోకి రావు. సో అందువల్ల శని మనకు ఆల్వేస్ మూడ్లో ఉంటే మనకు నష్టము అలా అని ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఏళ్ళనాటి శని వల్ల కలిగిన దుష్ఫలితాలకు కూడా విపరీత వేద వలన ఆటంకం కలుగుతుంది. లేకపోతే నెక్స్ట్ వామవేద అని ఎక్కడో విన్నాను. వామవేద అంటే వేదని నిరోధింపబడటం, శుభస్థానములో వేరొక గ్రహ సంచారం వలన వేదకు ఆటంకం కలగటం వామవేద అంటాము. అంటే రవి జన్మరాశి నుండి 3వ స్థానంలో సంచరిస్తూ ఫలితాలు ఇస్తాయి. ఈ శుభ ఫలములు జన్మరాశి నుండి 9 అంటే వేద స్థానమును సంచరించేటప్పుడు వేరొక గ్రహం వలన
అడ్డగింపబడతాయి కాబట్టి అప్పుడు రవి ఆ శుభ ఫలితాలను ఇవ్వలేడు, అవి రద్దయితాయి అని చెప్పి. అనగా రవి గోచార శుభఫలములు జాతకునికి లభిస్తాయి. దీన్ని వామవేద అని కూడా అంటాము. సో ఇది వేద. ఇప్పుడు రెండిటికి సంబంధం ఉందా అంటే జ్యోతిష్ శాస్త్రంలో గ్రహ దృష్టి మరియు గ్రహ వేద మధ్య సంబంధం ఉంది. కాబట్టి ఈ రెండు వేరే వేరే అంశాలను సూచిస్తాయి. సో మనం రెండింటినీ పోల్చడం కన్నా వాటి యొక్క ఉద్దేశం మరియు ఉపయోగాన్ని మనం గ్రహించి ఆ ప్రకారంగా మనం వాటి యొక్క కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకుంటే బాగుంటుందని. సో ఈ రెండు గ్రహస్థానాల మధ్య సంబంధాలు తెలియజేసినప్పటికీ ఈ రెండు దృష్టి కానీ వేద కానీ దృష్టి అనేది ప్రభావం గురించి, వేద అనేది ఆ ప్రభావానికి కలిగే అడ్డంకి గురించి వివరిస్తుంది అని నేను భావిస్తున్నాను. ఇంతటితో నా వ్యూస్. ధన్యవాదాలు. ఆలోచన, ప్రేరణ, తర్వాత కరెక్ట్ గానే చెప్పారు అవన్నీ. అది మామూలు అందరికీ అండర్స్టాండింగ్ అయ్యేవే కాబట్టి సమస్య ఏం లేదు. అదే బేసిక్ కాన్సెప్ట్సే నేను ఎక్కువ. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు రండి. నమస్కారం సభకి, నమస్కారం. దృష్టిల గురించి చాలా తక్కువ విషయాలే తెలుసు. నాకు తెలిసిన 2 విషయాలు చెప్దామని అనుకుంటున్నాను. అన్ని గ్రహాలకి 7వ దృష్టి ఉంటుంది. గురువుకి 5, 7, 9, శనేశ్వరునికి 3, 7, 10, కుజునికి 4, 7, 8 దృష్టిలు ఉంటాయి. అయితే నేను ఫస్ట్ 1 year నేర్చుకున్నప్పుడు అసలు దృష్టిల మీద దృష్టి పెట్టకపోయేదాన్ని. దానివల్ల గురు దృష్టి పడడం వల్ల సంతానము కాదు అనుకున్న వాళ్ళకి సంతానం అవ్వడము, అలా 2-3 రిజల్ట్ రాంగ్ రావడం వల్ల అప్పుడు నాకు అర్థమైంది దృష్టిల వల్ల కలిగే లాభాలు. అప్పటి నుంచి బాగా అబ్జర్వేషన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. అనిత గారు చాలా బాగా చెప్పారు. ఇలాంటి ప్రయత్నాలు చేయాలి అందరూ. చాలా బాగా చెప్పారమ్మా. సంపత్ కుమార్ గారు, సంపదాచార్య గారు, సంపత్ కుమార్ గారు. నమస్కారం. చాలా మంచి కాన్సెప్ట్ జరుగుతుంది. ఇందాక వారు కోట చక్రం గురించి చెప్పారు, అది చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్. అయితే వారు సమచతురస్ర కోట చక్రం గురించి చెప్పారు. దాంట్లో మనకి వర్తుల కోట చక్రం, ధనురాకార కోట చక్రం, అర్ధచంద్రాకృత కోట చక్రం, ఇలాగా వెరైటీస్ కూడా మనకి ఉన్నాయన్నమాట. అవి మనకి నరపతి జయచర్య అనే గ్రంథం కనుక చూస్తే దాంట్లో ఈ యొక్క వివరణ మనకి కనిపిస్తూ ఉంటుంది. అదొకటి కాన్సెప్ట్. ఇంకొకటి ఒక చిన్న విషయం ఏంటంటే, ఇప్పటిదాకా జాతకాల విషయంలో గ్రహ దృష్టిల గురించి మాట్లాడారు. ముహూర్త విషయంలో, గ్రహ దృష్టి విషయంలో మనకి నేను చూస్తున్నాను చాలా మంది గ్రూపుల్లో డిస్కషన్లో వాటిల్లో కూడా గురుడు 9వ దృష్టితో చూస్తున్నాడు, లేదా 5వ దృష్టితో చూస్తున్నాడు ముహూర్తానికి, లేదా శని ఇలాగా ఈ దృష్టిలతో విశేష దృష్టిలు అనేవి ముహూర్తాలు కూడా ఆపాదిస్తున్నారు తీసుకొచ్చి. దానికి మనకి బృహజ్జాతకం నౌకా వ్యాఖ్యానంలో అత్ర ముహూర్తాదో విశేష దృష్టి నగృహ్యతే అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అంటే ముహూర్తం ఎందుకు గ్రహాలకు విశేష దృష్టి ఉండదని చెప్పాడు అక్కడ. చెప్తూ తత్ర త్రిశదాది స్థానేషు గ్రహాణం యా దృష్టిరుక్త సా ముహూర్తాదో నగృహ్యతే తత్ర సప్తమ దృష్టిరేవ గృహ్యతే అని చెప్పేసి కేవలం ఇది మనకి బృహజ్జాతకం దశాధ్యాయ వ్యాఖ్యానంలో కూడా చెప్పారనమాట. అంటే కేవలం ముహూర్తాలకి మీరు సప్తమ దృష్టి మాత్రమే మీరు తీసుకోవాలి, విశేష దృష్టిలు అనేవి ముహూర్త భాగానికి లేవు అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. కానీ చాలా వరకు కొంతమంది ఇప్పుడు ముహూర్తాలకు కూడా విశేష దృష్టిలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అది అంటే నాకు లభించిన సమాచారం వరకు అయితే నాకు ఇది తెలుసు. ముహూర్తాలకు కూడా ఎక్కడైనా ఉందంటే కనుక దాన్ని మనం స్వీకరించవచ్చు. అదేనండి, ఈ ఒక పాయింటే చెప్దామని చెప్పేసి అని అనుకున్నాను. అదేవిధంగా మనకి పాశ్చాత్యుల యొక్క దృష్టిలో కూడా చూస్తే సెమీ సెక్స్టైల్ అంటే 30 degrees దృష్టి, ఇది మనకి స్వల్ప గుణప్రదం అని, అదేవిధంగా 135 degrees ఇది స్వల్ప దోషప్రదంగా ఉంటుందని, అదేవిధంగా 150 degrees
అదేవిధంగా 18 degrees, 24 degrees, 36 degrees, 72 degrees, 108, 144 degreesలో కూడా మనకి కొంత పాశ్చాత్యులు ఈ యొక్క గ్రహ దృష్టుల విషయంలో విచారం చేయడం జరిగిందనమాట. మీకు కేవలం గ్రహ దృష్టుల మీద మాత్రమే ఒక పుస్తకం మనకి పోతుకూర్చి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, పిఎస్ శాస్త్రి గారు ఒక గ్రహ దృష్టుల మీద, కేవలం గ్రహ దృష్టుల మీద ఒక మంచి పుస్తకాన్ని వారు గతంలో జ్యోతిషాయితీ అనే ఒక పుస్తకం పత్రిక వచ్చేది గతంలో, ఎప్పుడో ప్రాచీనంలో. దాంట్లో చాలా అద్భుతమైనటువంటి విచారం చేశారు గ్రహ దృష్టుల మీద. అదండి. చాలా చాలా ధన్యవాదాలు. మంచి పాయింట్ చెప్పారు. ముహూర్తాలకు సంబంధించి నిజంగా చాలా అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ ఇది. దృష్టిలు అనగానే ఒకటి బేసిక్స్ నేర్చుకోగానే అన్నిటికీ అప్లై చేసి పారేస్తుంటాం మనం. మంచి మాట చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా సార్ నమస్కారం సార్. నా పేరు ధనంజయ సార్. జై శ్రీరామ్. ఏదో చిన్నది నాకు తోచిన విధంగా చెప్పాలని నా ఒక ఆశ సార్. దృష్టి అనగా నాకు తెలిసి ఒక స్థానానికి గ్రహాలు వచ్చినప్పుడు ఆ కార్యం అంటే ఒక పని మంచి చెడులు జరుగుతాయి సార్. నా దృష్టిలో అంటే వాటి నక్షత్రాలను కానీ ఒక నక్షత్ర స్థానానికి వచ్చినప్పుడు ఆ సమానమైన దృష్టి ఉన్నప్పుడు ఆ ఆలోచనలు కానీ పరిశోధనల భాగంలో కానీ నా పరిశోధన భాగం ఏమిందంటే సార్, ముఖ్యంగా ఈవెంట్ జరుగుతాయి. గ్రహాలు వాటి స్థానంలో మంచి జరగాలి అంటే ఒక దానం ఎదుటి గ్రహాలు ఉంటే వాటి దానాలు మంచి చేస్తే ఆటోమేటిక్గా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్క నక్షత్రానికి ప్రతి ఒక్క గ్రహానికి పంచభూతాలు అనేవి ఆపాదించబడతాయి సార్. ఇవి పంచభూతాలు ఆపాదించబడడానికి వాటి దృష్టులు ఎక్కువ తక్కువ అయినప్పుడు, ఒక అగ్ని ఎక్కువైనప్పుడు అంటే సమపాలల్లో ఉండాలి. అవి సమపాలల్లో లేనప్పుడు అంటే వాటి తీవ్రత అనేది ఒక పరిణామం అనేది ఒక చెడు మంచి అనేది జరిగే అవకాశాలు ఆ గ్రహాల పైన ప్రభావం చూపించి ఈ విధంగా తీసుకొచ్చే ఉంటుంది సార్. అంటే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి ఇవన్నీ ఈ పంచభూతాలే గ్రహాలు నక్షత్రాల స్థానాలలో కొన్ని నక్షత్రాలలో కొన్ని ఆపాదించబడి ఉండి వాటి స్థానాలలో కొన్ని గ్రహాలు ఒక మనిషిలో ఆ గ్రహాలు ఎక్కువ అంటే వాటి ప్రభావాలు ఎక్కువైపోయినప్పుడు అంటే కొన్ని మనం అంటాం ఇప్పుడు శనేశ్వరుడు వాయుతత్వం అని, ఆ విధంగానే అంటే ఒక పైనుంచి వచ్చే విధంగా అంటే వాయువు ఆ తీవ్రమైన రూపము దృష్టి ఆ విధంగా మంచి చెడు అనేది 2 విధాలుగా తీసుకొని వస్తుంది. నా పరిశోధన భాగంగా ఒక దృష్టి అనేది 4, 3, 2 అనేది ఉండదు సార్. అన్నిటికీ ఒకటే నా దృష్టి. నా పరిశోధనలో భాగంగా ఇంకా నేను పరిశోధన చేయాలి సార్. ఎవరికన్నా ఇబ్బందిగా అనిపిస్తే ఇంకా నేను నేర్చుకోవాలి. కానీ నా రీసెర్చ్ చేస్తున్న ప్రకారంగా వర్షాలు కానీ గండ సమయాలు కానీ తీస్తున్న ప్రకారంగా చూస్తే వాటి స్థానాలను బట్టి వాటి దృష్టులు ఆపాదించబడతాయి. వాటి ఈ కర్మ అనేది ఆ టైంలో జరుగుతుంది అనేది నేను 99% నమ్ముతాను సార్. 1% ఇంకా రీసెర్చ్ చాలా చేసుకోవాలి నేను ఇంకా. ఆ విధంగా 99% ఈ విధంగానే జరుగుతుంది సార్. అంటే ఇన్ని దృష్టులు అని ఉండదు సార్. ఆ దృష్టుల్ని మనం ఇంకా ఏకాగ్రతగా చూస్తే 100% ప్రతి ఒక్కరికి దాని వాల్యూ అనేది తెలుస్తుంది సార్. అందులో చాలా నిగూఢమైన రహస్యాలు తీసుకొని వచ్చారు సార్. ఇది మామూలైన విషయం కాదు. ఇందులో చాలా చాలా నిగూఢమైన విషయాలు చాలా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. చాలా మంది చెప్తారా అని నేను చూస్తున్నాను. ఎంతమంది వస్తారో చూద్దాం సార్. ధన్యవాదాలు సార్. చాలా పెద్ద నిగూఢమైన రహస్యాలు ఉన్నాయి. ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్. మీ రీసెర్చ్ కొనసాగించండి. అప్పుడప్పుడు మీ రీసెర్చ్ ఫలితాలు కూడా పంచుకుంటూ ఉండండి. ధన్యవాదాలు. మూర్తి గారు. నమస్తే సార్. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతాను సార్. చెప్పండి. ఇప్పుడు రాజగ్రహాలు సూర్యుడు, చంద్రుడు ఉన్నారు. తర్వాత శుభగ్రహాలు గురువు, శుక్రుడు ఉన్నారు. గురువుకి విశేష దృష్టిలు ఇచ్చారు, శుక్రుడికి ఇవ్వలేదు, రాజగ్రహాలకు ఇవ్వలేదు. అసలు ఈ దృష్టిలు కొన్ని గ్రహాలకి ఇవ్వడం, కొన్ని గ్రహాలకి ఇవ్వకపోవడం, వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ దిస్? చెప్తాను, దానికి సంబంధించి చెప్తాను. ఇంకా చూద్దాం ఎవరెవరు ఏం చెప్తారో చూసి చెప్తాను. అలాగే సార్. ఓకే సార్. ఇంకా మిత్రులు
వెంకటరామ శర్మ గారు ఉన్నారు, అన్నగారు ఉన్నారా, వెళ్ళారా? చెప్పండి వినాయకాచార్యులు గారు. శ్రీ గురుభ్యో నమ, సభాయే నమ. గురువులందరికీ నమస్కారములు. గ్రహాలకి దృష్టులు ఉన్నట్టు నక్షత్రాలు కూడా ఉందని ఒక బుక్ లో చదివాను గురువు గారు. దాని గురించి స్పష్టంగా తెలియదు, ఎవరైనా ఉంటే తెలియజేయగలరని మనవి. ధన్యవాదాలు గురుగారు. అంతే. నక్షత్రాలకి దృష్టిలో మీరు నేను పంపిన పీడిఎఫ్ లో చూడండి. సరే గురుగారు, ధన్యవాదాలు గురు. ఇంకా నమస్కారం, మాట్లాడొచ్చా నేను? తప్పకుండా, మాట్లాడడానికే మన వేదిక. ఓకే, గురుభ్యో నమ. సభలో ఉన్న వారందరికి కూడా నమస్కారములు. దృష్టిల గురించి మాట్లాడుకుంటున్నాం కదా సార్. అయితే లగ్నం నుంచి మనం చూసుకున్నప్పుడు గురువు అయితే ప్రతి గ్రహం గురించి 9 గ్రహాల గురించి దృష్టిలో అందరు చెప్తున్నారు. అది ఓకే, అది ముండైన అస్ట్రాలజీలో మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఒక విషయం ఏం గమనించాలంటే, మనము పుట్టిన ప్రతి జీవికి ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నం నుంచి 12 రాశులు ఎక్కడో ఒకక్కడ ప్రతి గ్రహాలు ఏదో ఒక నక్షత్రంలో ఉంటాయి, ఏ చార్ట్ చూస్తున్నాం మనం. అయితే పుట్టిన ప్రతి వాడు ఏదో కర్మ చేయడం కోసమో, కర్మను క్షయం చేసుకోవడం కోసమో, ఎందుకో ఒక కార్యార్థి వాడు జన్మిస్తున్నారని అనుకుందాం మనం అలా. అయితే ప్రతి దానికి సప్తమ దృష్టి అనేది చాలా కీలకమైన దృష్టి. సప్తమం అనేది ఇప్పుడు మనము కలత్ర భావం తీసుకున్నా, వ్యాపారానికి తీసుకున్నా, ఏదైనా 7th దృష్టి అనేది పూర్ణ దృష్టి అనుకుంటున్నాం. వివాహం అనేది ఏది తీసుకున్నా మనం కలత్రం అనేది 7th తీసుకుంటాం. అయితే ఈ లగ్నాన్ని 7th భావం తినేయడం అనుకోవచ్చు అనమాట, తీసేసుకుంటది మొత్తం. లేదంటే అర్థం అని చెప్తాం, సగం సగం అని, ఏదైనా సరే. అయితే ఈ 7th సప్తమ దృష్టి అనేది చాలా కీలకమైన దృష్టి అని నేను అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు సపోజ్ వివాహం కోసం అని మనం అడిగింది అనుకుందాం. మనము చాలా వరకు ఏం చూస్తాం, మనము సప్తమ భావ నక్షత్రాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ స్టార్ లో ఉన్నారో చూసుకొని జనరల్ గా చెప్తుంటాం పలానా టైంలో వివాహం అని. అయితే మనం వచ్చింది ఎందుకు ఇక్కడికి? ఏదో కర్మ చేయడానికి. ప్రతి గ్రహం కూడా ఏదో ఒక కర్మ చేయాలి కదా. కాబట్టి సప్తమ దృష్టి తీసుకొని, అంటే 7th భావం తీసుకొని, 7th భావ అధిపతి అక్కడి నుంచి మళ్ళీ 10వ ఇల్లు తీసుకోవాలి. 7 to 10,000 అంటే మనకు 4,000 అవుతుంది అనుకుంటా. అక్కడ మన కర్మ అక్కడ ఉంటది అనమాట. అంటే 7th భావ చేసే ఏదైతే కర్మ ఉందో అక్కడ నుంచి మళ్ళీ 10th భావం అంటే కర్మ కాబట్టి 10వ ఇల్లు తీసుకోవాలి. 10వ ఇంట్లో మన కర్మ ఉంటుంది. అంటే 7th భావంలో చేసే కర్మ మనకు 10వ ఇంట్లో చూడాలి. అలా ప్రతి ప్లానెట్ కి అనమాట. ఏ గ్రహం ఎక్కడున్నా సరే ఆ గ్రహం సంతానం గురించి అడుగుతారు వాళ్ళు. సంతానం గురించి మనం 5th భావం తీసుకుంటే 5th భావం నుంచి మళ్ళీ 10వ ఇల్లు లెక్క పెట్టుకుంటే ఆ 10వ ఇంట్లో ఏదైనా గ్రహం ఉందా, ఏవైనా ఉన్నారా చూసుకుంటాం. అలాగే ఏంటంటే మనకు ప్రతి హౌస్ లో కూడా మనం తీసుకుంటప్పుడు ప్రతి 12 ఇళ్లలో 9 పాదాలు ఉంటాయి మనకి. అయితే ఈ 9 పాదాలు 108 పాదాలు 12 గళ్ళలో మనకు చక్కగా అమర్చేశారు. అయితే ప్రతి దాంట్లో మనకి ఏంటంటే ఫస్ట్ ఒక దాంట్లో పరిపూర్ణంగా ఉండే, ఇప్పుడు అశ్విని భరణి కృత్తిక పాదమే ఉంటుంది. అంటే భరణి ఒకటే 4 పాదాలు ఒక రాశిలో ఉంటాయి. అలా కొన్ని రాశులలో 4 పాదాలు కొన్ని రాశులలో ఉంటాయి మనకు. అయితే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఈ మొదటి నక్షత్రాలు కాకుండా ఈ చివరి అంటే 2 గాని ఉండొచ్చు, 3 గాని ఉండొచ్చు, 1 గాని ఉండొచ్చు. కానీ మధ్యలో ఈ 4 నక్షత్రాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించి అక్కడ ఉన్నప్పుడు ఆ నక్షత్రాధిపతిని తీసుకొని ఈ 10వ ఇంటికి కనెక్ట్ చేసుకొని చూస్తున్నప్పుడు ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా, రిజల్ట్ చాలా అద్భుతంగా చూపిస్తారు. ఈ పాయింట్ నాకు చాలా వర్కౌట్ అవుతున్నది. అంటే ఏది తీసుకున్నా గానీ మనము 10వ ఇంటికి కర్మ కదా, మనం కర్మ చేయడానికే వచ్చినాం ఇక్కడికి. మన కర్మ ఏంటి, మన కర్మ ఎక్కడ చూపిస్తుంది? 5th హౌస్ అంటే 5th హౌసే కాదు, 5th హౌస్ నుంచి 10th హౌస్ చూసుకోవాలి. సపోజ్ ఎడ్యుకేషన్ కానీ గృహం కానీ అడుగుతారు, 4th హౌస్ నుంచి మళ్ళీ 10th హౌస్ చూసుకోవాలి. అందులో ఉన్న ప్లానెట్స్ ఏంటి, వాటి దృష్టి ఏంటి, అవి ఏం మనకి ఇస్తున్నాయి, మనకు మంచి ఇస్తున్నాయా, సరే మనకి ఏదైనా అశుభాన్ని ఇస్తున్నాయా, లేకుంటే ఏదైనా ఇస్తున్నాయా, దీనికి కనెక్ట్ అయ్యి చూసుకుంటే ఫలితాలు చాలా అద్భుతంగా వస్తున్నాయి సార్. ఇది నాకు చాలా వర్కౌట్ అవుతుంది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలమ్మా, కొత్త ఆలోచనలతో మీరు చెప్పారు, బాగుంది. నేను చేసి గుర్తుపట్టాను అమ్మా.
నేను జయశ్రీ సార్, జయశ్రీ. జయశ్రీ, ఓకే. ఓకే ఓకే సార్. ఏంటంటే మనం జ్యోతిషాన్ని నేర్చుకుంటున్నప్పుడు మన ఆలోచనలతో పాటు ఋషులు చెప్పిన సూత్రాలు కూడా ముందు పెట్టుకోవాలి. మంచి ఆలోచన, ఏదైనా కర్మే. మరి ఋషులకి మాత్రం తెలీదా ఏదైనా కర్మే అని? వాళ్ళు మనకి 5వ భావం చూస్తున్నప్పుడు 10వ భావం చూడమని మనకి ఎక్కడ చెప్పినట్టయితే లేదు. మరి సార్ మనకి ఉత్తర మన ఆలోచన చదివినట్టు చదివినట్టు గుర్తు కాదమ్మా, మనం చదవాలి, పూర్తిగా చదవాలి. ఏ పుస్తకంలో ఏముంది, ఇంతకుముందు గురువు గారు చెప్పారు బృహజ్జాతకంలో ఇలా ఉంది అని, అలాంటివన్నీ చదవాలి. మనం సంస్కృతం కూడా నేర్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి ఆలోచన ధోరణిలో మనకి ఇప్పుడు ఈ కలియుగంలో ముఖ్యంగా ఈ కాలంలో మనకి ఆలోచనలు బాగా వస్తున్నాయి. మంచి ఆలోచనలు, చాలా క్రియేటివ్ ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలు రాగానే అది శాస్త్రం అవ్వదు మనకి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆలోచన వచ్చింది మీకు, ప్రతిదానికి భావానికి 10వ భావానికి సంబంధం ఉంది అని మీకు వచ్చింది. ఎందుకంటే అది ఋషులు కూడా చెప్పుకుంటూ వచ్చారు, 10వ భావం మన నెత్తి మీద ఉంటుంది, ఎప్పుడైనా మన నెత్తి మీదే ఉంటుంది. సో అందువల్ల ప్రతిదానికి నెత్తి మీద ఉండేది ప్రభావం ఉండవలసిందే మనకి. అది ఆ రకంగా ఉన్నది. కాకపోతే మనకి తెలిసిన కారకత్వాలు, భావకారకత్వాలు, గ్రహకారకత్వాలు పూర్తిగా తెలుసుకోవాలి. భావకారకత్వాలలో 5లో అదే ఉందని కాదు, 5లో చాలా ఉన్నాయి, 4లో చాలా ఉన్నాయి, 10లో చాలా ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. సో మీరు భావాత్ భావం గుండా వెళుతూ ఎలా చూసుకోవాలి అనే దానికి మరి అదొక విధానం కూడా ఉంది. అన్ని పుస్తకాల్లో క్లాసిక్స్లో ఉంటుంది. ఒక్కొక్క గ్రంథకర్త ఇంకొక రకంగా రాస్తూ ఉంటారు. సో ఏదేమైనా మంచి ఆలోచనతో మంచి ప్రయోగం చేయడానికి మంచి ఆలోచన ఇచ్చారు. చాలా ధన్యవాదాలు. మీరు కూడా చేస్తూ ఉండండి. ఇలాంటివి ఏమైనా ఉంటే పంచుకోండి, ఎప్పటికప్పుడు పంచుకుంటే ఇంకా బాగుంటుందమ్మా. చాలా ధన్యవాదాలు. ఇంకా మిత్రులు? ధన్యవాదాలు సార్. ఇంకా ఎవరైనా ముందుకు రండి. వెంకటరామేశ్వరం గారు ఉన్నారా? అయ్యా నమస్కారం అన్నగారు. ఉన్నాను కానీ నేను ఇంకా దీన్ని బాగా నేనే చదువుకోవాల్సిన అవసరం ఉన్నది, అందువల్ల నేను వింటున్నాను. ఆలోగా మీరేమైనా చెప్తే చెప్పే చదువుకుంటున్నావే. ఇంకా మిత్రులు? ఇవాళ ఎందుకో మన కార్యక్రమం మీద గ్రహ దృష్టి సరిగ్గా పడనట్టుంది, చాలా నెమ్మదిగా నత్తనడకన వెళ్తుంది మనకి. సార్ ఇది మామూలు విషయం కాదు సార్. ఇది దృష్టి అనేది మొత్తం కీలకమైన అంశం సార్, బిందు పాయింట్ సార్. ఇది మీరు చెప్పేది ఇది మొత్తం జ్యోతిష శాస్త్రం సారాన్ని పిండి ఇచ్చిన ఇది ఒక్క భాగం చాలు సార్. ఇది చాలా విలువైనది సార్, ఇది ఒక్కటి. జ్యోతిష్యులు చెప్పిస్తాయి మనతో పాటు ఏదో ఒకటి. ఇంకా ఇందాక సంపత్ గారు అదే ముహూర్తంలో ఆస్పెక్ట్స్ చూడాలా అన్నారు కదా. సో ఇది ఒక బుక్ అండి, ఈ హిందూ ఎలక్షనల్ ఆస్ట్రాలజీ అనేది శ్రీధర్ గారు రాసింది. శ్రీధర్ గారు రాసింది ఉందండి, ఆ రైటర్ గారితో నాకు పరిచయం ఉంది. ఓకే ఓకే. అదే దాంట్లో ఎఫెక్ట్ ఆఫ్ పేజ్ నంబర్ 270లో ఎఫెక్ట్ ఆఫ్ వేదాస్ అండ్ తర్వాత ఈ సర్వతోభాద్ర చక్ర, సో దానికి ఎట్లా అప్లై చేస్తాం ముహూర్తంలో అని చెప్పి పాయింట్స్ ఇచ్చారు. అదే జస్ట్ ఆ పాయింట్ చెప్తామని. అంటే ఇవన్నీ చాలా మంది ఇప్పుడు జ్యోతిషం నేర్చుకునే వాళ్ళకి అసలు ఇలాంటివి ఉన్నాయని కూడా తెలియదు సార్. సమస్య ఏంటంటే హోంవర్క్ ఉండదు, ఆ ఒక్క పుస్తకం ఏదో లేదా ఒక్క క్లాస్ ఏదో వింటారు, ఆ ఒక్క క్లాస్ వినేసి అంతే అదే జ్యోతిష్ శాస్త్రం అనుకుంటారు. అలాంటి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పుస్తకం దీంట్లో ఆస్పెక్ట్స్ ఇన్ వేదిక్ ఆస్ట్రాలజీ అని ఉంది. ఈ పుస్తకం మొత్తం కంజంక్షన్సే, అన్ని కంజంక్షన్సే చెప్పారు. ఎక్కడ అసలు ఈ ఆస్పెక్ట్ కి సంబంధించి మనం ఏదైతే డిస్కస్ చేసాం టెక్నికల్ గా ఆ పాయింటే లేదు ఈ పుస్తకంలో. మరి కానీ ఈ పుస్తకం చూడండి, ముహూర్తం అంటే మీకు అసలు దానికి సంబంధించిన బ్రహ్మాండమైన పుస్తకం ఇది. కొన్ని పుస్తకాలు రాశిలో నేను మన జ్యోతిర్వాణి పూర్తిగా పుస్తకం కోసం వెయిట్ చేస్తున్నా, సర్వతోభాద్ర చక్ర. సో ఉపద్రష్టవారు ఇంకా రానట్టుంది వాళ్ళ. మరి నేను ఇందాక చెప్పినటువంటి పుస్తకం మన పిఎస్ శాస్త్రి గారిది. ఇది ఒకసారి మళ్ళీ రీప్రింట్ అయింది, గ్రహదృష్టి అని. ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు.
చదవాలి సార్ ఇవన్నీ. ఒకసారి రెండుసార్లు చదవకపోతే వాటి మీద ఈ కాన్సెప్ట్స్ మీద ఇది రాదు, అథారిటీ రాదు మనకి. ఏదో చిన్న ప్రైమరీ ప్రాథమిక పుస్తకాలు చదువుకుంటే వీలు కాదు. ఇంకా చెప్పండి శ్రీనివాస్ గారు, మైక్ ఆన్ చేసుకున్నారు ఏంటి? అయ్యా సభకి నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్ శర్మ అండి. నేను కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. గురువులకు అందరికీ కూడా నా నమస్కారాలండి. పరమేశ్వర అనుగ్రహం అందరికీ ఉండాలి కార్తీక మాస పర్వదినాల్లో అని కోరుకుంటూ నాకు చిన్న మనవి అండి. మన గురువు గారు అయినటువంటి సంపత్ కుమార్ గారు, అంటే మన అన్న ఏమనుకోకండి, అంటే అందరికీ గురువు గారు మన గురువు గారే అదేంటి అనే విషయంతో అలా అన్నాను. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసేటప్పుడు అందరూ మన గురువులని భావన చేసుకుందాం ఒకసారి. ఈ కార్తీక మాసంలో అందరూ బాగుండాలని, ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటూ సంపత్ కుమార్ గురువు గారిని ఒక మనవి, గ్రహదృష్టి అనే పుస్తకాన్ని చూపించారు. అయ్యా అది ఆధార్ ఎవరో కాస్త చెబుతారండి, ఏ పబ్లిషింగ్ చెబితే నాలాంటి వాళ్ళందరూ కూడా విని పాపం తీసుకుంటారేమో అని ఆశ. ఇది పిఎస్ శాస్త్రి గారండి. పిఎస్ శాస్త్రి గారు రాసినటువంటిది. ఇది చాలా ప్రాచీనమైనటువంటి పుస్తకం. అయితే మళ్ళీ మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళు ఒకసారి మళ్ళీ దీన్ని రీప్రింట్ చేశారు. 1950లో ప్రింట్ అయిందండి. 19 వేమూరి దక్షిణామూర్తి గారు సంపాదకులుగా ఉన్నారు. జ్యోతిష్ సాహిత్య అనే ఒక పత్రిక మ్యాగజైన్ ఉండేది. ఆ పత్రికలో ఉన్నటువంటివి అన్ని కలిపి వాళ్ళు గ్రహదృష్టి అని చెప్పేసి ఒక పుస్తకం వేశారు అనమాట. అది ఇప్పుడు ప్రస్తుతానికి అవైలబుల్ గా ఉందండి మన రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ లో అవైలబుల్ ఉందండి. సరే సార్, నెట్ లో ఉంది. సరే చూస్తానండి. తర్వాత అండి సోమనాథ్ శాస్త్రి గురువు గారు, మనకి మధ్యకాలంలో మీరు మన జ్యోతిర్వాణి వాళ్ళది మ్యాగజైన్స్ పెట్టేవారు కదా, అది మధ్య రాలేదండి, పెట్టారా గురుగారు ఏమన్నా? మీరు రాయలేదు కాబట్టి రాలేదు, మీరు రాస్తే కదా వచ్చేది. అలాగే నేను కూడా పంపండి చెప్తున్నా కదా, చెప్తున్నా రాయడం లేదు, పంపడం లేదు, దాంట్లో ఏం అవ్వట్లేదు. ప్రస్తుతానికి మా శివాలయం కొంచెం బిజీగా ఉందండి. కాకినాడ శివాలయం బిజీగా ఉంటుంది. బాలింగేశ్వర గుళ్ళో చేస్తున్నాను. అందరి మిత్రులందరికీ నా మాట అందరి కోసం కాస్త ఈ కార్తీక పర్వదినాలు అయిపోతే అండి రాసి పెడదామని చూస్తున్నానండి. అందరూ ఒక్కొక్క ఆర్టికల్ నెలకొకరి పంపినా గానీ మనకు బోల్డ్ ఆర్టికల్స్ అవుతాయి. నా ప్రయత్నం చేస్తానండి. కాకపోతే కొంచెం కార్తీక మాసం పర్వదినాలు అయిపోతే నేను మొదలు పెడతాను గురుగారు. కాదు, మిగతా అందరికీ నేను విన్నవించేది ఏంటంటే, మీకు తోచిన ఆ విషయం మీద ఆర్టికల్ రాయండి. మన గురుగారు చెప్పారు ఆల్రెడీ, మన జ్యోతిర్వాణి విషయాల మీద ఏదైనా తీసుకొచ్చి రాయొచ్చు. మీరు రాయండి, ప్రయత్నించండి. అందరికీ చెప్తున్నాను, అందరినీ అడుగుతున్నాను, దయచేసి ఆర్టికల్ రాయండి, ఏదో ఒకటి రాయండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే మనకి అందరికి ఉపయోగపడే విధంగానే రాసి పంపిస్తాను. కాస్త చిన్నదైనా పర్వాలేదు, మనకి వాళ్ళకి అందరూ ఉపయోగపడుతుంది కదా అని ఉద్దేశం. అవునండి. అందరికీ నమస్కారాలు మరొకసారి. కార్తీక పర్వదిన ఆ దామోదరుడు పరమేశ్వర అనుగ్రహం ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి, నమస్కారం. అందరికీ ఆశీర్వచనాలు వచ్చాయి, ధన్యవాదాలు. ఇందాక ఒకరు గురుడికి కుజుడికి మాత్రం విశేష దృష్టిలు ఉన్నాయి, బుధుడికిను శుక్రుడికి లేవు అని చెప్పేసిగా అడిగారు. దానికి గాను ఒక ఆదిత్య సన్నిధో నతేషాం దీర్ఘ దృష్టి ప్రసారణం అని చెప్పేసి అని, సూర్యుడికి దగ్గరగా ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి విశేష దృష్టిలు లేవు. సన్నికర్షేది కారోయం శుక్రం అర్క బుధేందుషు నతు దీర్ఘ దృష్టో శక్తి తేషాం స్వభావో అని చెప్పేసి మనకి ఏవైతే సూర్యుడి దగ్గరగా ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి విశేష దృష్టిలు లేవు, కేవలం సప్తమ దృష్టి మాత్రమే అని చెప్పేసి మనకి మామూలు బృహత్పరాశరంలో కూడా మంగళస్య చతుర్థ అష్టమ దృష్టి అని చెప్పేసి అన్యేషాం సప్తమ దృష్టి అని చెప్పేసి చెప్పాడు. అంటే మిగిలిన వాటిలన్నిటికీ కూడా సప్తమ దృష్టి అని చెప్పేసి అని చెప్పారు. ఇది నాకు తెలిసినటువంటి విషయం. ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే చేయొచ్చు. కరెక్షన్ ఏం లేదు, కాకపోతే ఈ కాలం వాళ్ళకి చెప్పడం కోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలండి. ఏం లేదు, మనం కేంద్రానికి దగ్గరగా ఉన్నప్పుడు మన దృష్టి ఎంత పడుతుంది, ఆ కేంద్రం నుంచి వెనక్కి వెళుతుంటే అంటే దూరంగా వెళుతుంటే మన దృష్టి పెరుగుతూ ఉంటుంది. మనకి ఈ విశేష దృష్టులు ఔటర్ ప్లానెట్స్ కి మాత్రమే ఉన్నాయి, అంటే బాహ్య అంటే భూకక్షకి అవతల మాత్రమే ఉన్నాయి. భూకక్ష నుంచి కిందకి లోపలికున్న వాటికి లేదు. అంటే మనం దగ్గరగా ఉంటే ఓన్లీ 7th చూస్తాము, మిగతా ఉన్నాయి, అర్ధ దృష్టి పాద దృష్టి ఉన్నాయి, కానీ
ముఖ్యంగా చూసేది పూర్ణ దృష్టి. అదే వెనక్కి వెళ్ళిపోతే మనం వెనక్కి వెళ్తే ఇంకెక్కువ ఏరియా చూస్తాం. ఆ ఎక్కువ ఏరియాని మనం ఒకవైపే కాకుండా అటు ఇటు కూడా చూస్తాం. ఆ కారణంగానే సప్తమానికి అటు ఒకటి ఇటు ఒక దృష్టి కూడా వాళ్ళు ఇచ్చారు. విశేష దృష్టిలో ఎప్పుడు సప్తమానికి ఒకటటు ఒకటి ఇటుగా ఉంటాయి, కుడివైపు ఒకటి ఎడం వైపు. సో ఆ రకంగా మనకి కుజుడు మన అవతల ఉన్నాడు కాబట్టి ఆయనకి 4, 8 ఇచ్చారు. ఆయనకి 4 ఇది పాద దృష్టి అవుతుంది, 8 అర్ధ దృష్టి అవుతుంది. అవి ఉంటాయని. దీనికి ఇంకొక ఇదేమిటి అంటే ఆలోచన, ఆ గ్రహం యొక్క ధ్రువము వంపు అది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడా డిస్కషన్ అవ్వట్లేదు, రీసెర్చ్ అవ్వాలి. కానీ ఆ ధ్రువం దాని ధ్రువము ఎంత వంపుతోంది. ఇప్పుడు భూమి ధ్రువము 23.5 డిగ్రీలు వంపు ఉంది. దీని వంపుకి ఆ గ్రహము వంపు ఏంటి? గురువుకి చూడండి 3 డిగ్రీల వంపు మాత్రమే ఉంది. ఆయనకి కరెక్ట్ గా కోణ దృష్టి ఇచ్చారు, 5, 9 ఇచ్చారు. అంటే కోణం 1, 5, 9 ఆయన కోణ దృష్టి వచ్చింది. సో ఇలా బాహిర గ్రహాలు ఏవైతే ఉన్నాయో కుజ, గురు, శనులకు ఈ విశేష దృష్టులు అనేవి ఇవ్వబడ్డాయి. ప్రశ్న అడిగిన మిత్రునికి కూడా అదే చెప్తున్నాను. బాహ్య అంటే ఈ వలయం నుంచి భూమి యొక్క ఆ కక్ష నుంచి అవతలికి ఉన్న కక్షల్లో ఉన్న గ్రహాలకి మాత్రమే విశేష దృష్టి. ఎందుకంటే దూరంగా వెళ్తే ఎక్కువ చూస్తాం, దూరంగా వెళ్తే ఎక్కువ కనపడుతుంది. ఆ సింపుల్ లాజిక్ తో మనం చూసినట్టయితే అదే ఇప్పుడు మనకి సంపత్ కుమార్ గారు కూడా స్పష్టంగా మనకి శ్లోక రూపంగా కూడా చెప్పారు. ఇది ఆ శ్లోక రూపంగా అర్థం కాకపోయినా ఇది ఒకటి సింపుల్ గా మనం చూసేది. మనం దూరంగా ఉన్నదాన్ని ఎక్కువ ఏరియా చూస్తాం, దగ్గరగా వస్తే తక్కువ ఏరియా చూస్తాం. ఆ కాన్సెప్ట్ తో చూసుకున్నా కానీ మనకి అర్థమైపోతాయి. అందువల్ల అంతర్గ్రహాలకి మాత్రమే పూర్ణ దృష్టి కేవలం ఒకటి, బాహిర గ్రహాలకి 2 పూర్ణ దృష్టిలు ఇంకొకటి ఎక్స్ట్రాగా ఉన్నాయి అని అనుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా అందరికీ. డాక్టర్ అని వస్తుంది, వారు ఏం చెప్తారు చెప్పండి. మూర్తి గారు క్లారిటీ వచ్చింది కదా ఈజీగా? ఏం లే, ఆ వలయాలు ఆ కక్షలు ఉంటాయి కదా, వాటి వెనకాలకి వెళ్ళిపోతే ఎక్కువ దూరం చూస్తాయి. డాక్టర్ అని వచ్చింది, చేయెత్తారు, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. నా పేరు డాక్టర్ మురళీమోహన్. నేను ఆస్ట్రాలజీకి కొద్దిగా కొత్త అంటే బిగినర్ని. అందరూ వాళ్ళకి తెలిసినట్టు చెబుతూ ఉన్నారు, నాకు తెలియంది ఒకటి అడుగుతాను సార్, నాకు ఆన్సర్ చెప్తారా? రాశి చక్రంలో మామూలుగా ఆస్పెక్ట్స్ చూస్తుంటారు, ఓకే సార్. కొందరు నవాంశలో కూడా చూస్తూ ఉంటారు, అది రైట్ అని కొందరు, రాంగ్ అని కొందరు. నేను అలా చదివాను, బట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ద ఆన్సర్. మీరు ఆస్ట్రాలజీకి కొత్త అయితే ఈ ప్రశ్న మీ స్థాయికి కాదు, ఆస్ట్రాలజీ పాత అయితేనే అవుతుంది, కొత్త కాదు. అంటే నేను ఆస్ట్రాలజీ అంటే డిప్లొమా చేశాను సార్, బట్ యాక్చువల్ నేను టెక్నికల్ పర్సన్ ని. బట్ నాకు ఇంట్రెస్ట్ తో లైఫ్ తో కొద్దిగా ఆస్ట్రాలజీ విషయాలు అర్థం కావాలి అంటే మనం ఫిజిక్స్ బాగా అర్థం చేసుకోవాలి. ఫిజిక్స్ సూత్రాలే ఆస్ట్రాలజీలో ఉన్నాయి. ఆ క్రమంలో మనకి దృష్టులు అని పెట్టినప్పుడు మన ఋషులు సాధారణంగా రాశి చక్రంలో 360 డిగ్రీస్ లో ఎక్కడ ఉన్నాయి దాన్ని బట్టి దృష్టి అన్నారు. కాంతులు ప్రసరిస్తుంటాయి కాబట్టి. ఓకే సార్. సిగ్నల్ చార్ట్స్ కి వచ్చేసరికి ఇంతకుముందు సురేష్ కుమార్ గారు చెప్పారు, అప్పుడు మీరు ఉన్నారో లేదో, వారు తెలియదు కాబట్టి ఈ డివిజనల్ చార్ట్స్ మోర్ దాన్ 3 డైమెన్షన్స్ అయి ఉంటాయి, అందువల్ల దాంట్లో కొందరు చూస్తున్నారు అన్నారు. కానీ ట్రెడిషనల్ గా మన ఋషులు ఎవరైనా సరే మిగతా వాటిల్లో ఏమి చూడరు. ఇప్పుడు నవాంశ జ్యోతిషం అని రకరకాలైన ఆలోచనలతో కొందరు ఈ రీసెర్చ్ ఓరియంటేషన్ గా ఉండి కొందరు చూసి దాంట్లో చూద్దాం అని అంటున్నారు, చూస్తున్నారు. కానీ ఒరిజినల్ గా ఆ కాంతులు చక్రము, కాంతి చక్రము, కాంతి ప్రసరణ చూసినప్పుడు అది అక్కడి నుంచి ఇక్కడ చూస్తుంది. అయితే అక్కడి నుంచి ఇక్కడ చూస్తున్నప్పుడు అంశచక్రం చేస్తే ఏమవుతుంది, అది ఏ అంశలో ఉందో వెళ్తున్నామా, మళ్ళీ అంశాలను కూడా మళ్ళీ 12 రాసుల్లో బంధిస్తున్నాం. ఎన్ని అంశాలైతే అన్ని రాసులు పెట్టట్లేదు. ఆ కారణంగా దృష్టులు ఎంతవరకు సమంజసము కాదు అనేది మనం ఆలోచించాల్సి వస్తుంది. దృష్టులు సాధారణంగా వర్గ చక్రాల్లో ఉండవు, ఎందుకంటే రాశి చక్రంలో ఉన్న వాటి ఆధారంగా అవి అవుతున్నాయి. వర్గ చక్రాలు ముఖ్యంగా ఎందుకు తీసుకున్నారు అంటే గ్రహం యొక్క బలాన్ని అంచనా వేయడానికి తీసుకున్నారు. గ్రహం యొక్క బలం ఇంకా లోపలికి అంటే మైక్రోస్కోప్ తో చూస్తుంటే దాని పరిస్థితి, ఒక రాశి చక్రంలో స్థూలంగా చూస్తే 30 డిగ్రీలు, ఇంకా లోపలికి వెళ్తే 3 డిగ్రీలు 20 నిమిషాల్లో ఎక్కడ ఉన్నది, ఇంకా లోపలికి వెళ్తే అలా 16 రకాలుగా ముందుకు వెళ్ళి మైక్రోస్కోప్ తో టెస్ట్ చేసి ఆ గ్రహం ఎక్కడుంది, దాని బలం ఎంత, దానికోసం వాళ్ళు ఎక్కువగా తీసుకున్నారు. అందుకే బలాలకి బాగా వర్గ చక్రాలను వాడుకుంటాం.
సో ఆ ప్రాసెస్లో రైటు రాంగ్ అనేది ఉండదండి. జ్యోతిష్యంలో కాంతుల శాస్త్రం, కాంతికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ ఎలాగైనా ఇచ్చుకోవచ్చు. ఋషులు ఎంతో వేల సంవత్సరాలు తపస్సు చేసి ఇచ్చినటువంటి శాస్త్రానికి అనుగుణంగానే చూసుకోవాల్సి వస్తుంది. మన ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తే అది కరెక్ట్ కాదు. దానికోసం మనం రీసెర్చ్ చేయాలి. ఒక లక్ష జాతకాలు చూడాలి. అప్పుడు కానీ మనకి దానికి సూత్రం మనం వేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళు లక్షలాది జాతకాలు చూసి కదా మనకి ఎంత ఇచ్చింది. చెప్పండి ఆనంద. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. ఇప్పుడు గ్రహ దృష్టులు వేద అన్న సబ్జెక్ట్ చాలా బాగా తీసుకున్నారు సార్. ఇది ప్రిలిమినరీగా చిన్నప్పటి నుంచి అసలు ఆస్ట్రాలజీ తెలిసినప్పటి నుంచి కూడాను ఫస్ట్ నేర్చుకునేటువంటిది దీని గురించేనండి. ఏ గ్రహం ఎలా చూస్తుంది, గ్రహం యొక్క ప్లేస్మెంట్ చూసుకుంటాం, అది ఎక్కడ ఉంది అని చెప్పేసి 12 రాసుల్లో. అలాగే అవి ఏ విధంగా మనకు ఉపయోగపడుతున్నాయి, అవి ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అని చెప్పేసి కూడా మనం నేర్చుకుంటూ ఉంటామండి. కాబట్టి మన ఈ వైదేశిక జ్యోతి ప్రకారంగా ప్రతి గ్రహానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అలాగే ప్రతి రాశికి కూడాను కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి ప్లేస్మెంట్స్ బట్టేసి కూడాను అవి వేరే వాళ్ళ మీద ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి, ఇవి ఏ విధంగా ప్రభావితం అవుతున్నాయి అనేటువంటి విషయాలను మనం గ్రహించడానికే ఈ దృష్టులు అనేటువంటి ఉపయోగపడుతున్నాయండి. కాబట్టి ఈ 12 రాసుల్లో కూడాను 9 ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహాలు ఒకదానికొకటి ఏ విధంగా సంయోగ వియోగాల చేత, దృష్టుల చేత ఏ విధంగా అవి జనాల్ని ప్రభావితం చేస్తున్నాయి, అక్కడ నుండి భూమి మీద ఉన్న మనల్ని అవి ప్రభావితం చేస్తున్నాయి అన్న విషయాన్ని మనం కూలంకషంగా తెలుసుకోవడానికి ఈ వైదిక విజ్ఞానము, వైదిక జ్యోతిష్యము చాలా ఉపయోగపడుతుందండి. దాని గురించే మనం ఈ దృష్టులు ప్రభావితమయ్యే విధంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అది స్థితి ప్రభావం కావచ్చు, దృష్టి ప్రభావం కావచ్చు, లేక పొజిషన్ అంటే సంయోగ ప్రభావం కావచ్చు. ఇవి పిఎస్సి అని చెప్పేసి మనం అంటూ ఉంటామండి. కాబట్టి ఈ సహజ శుభగ్రహం అయితే వాటి యొక్క దృష్టి చాలా బాగుంటుంది. అమ్మయ్య గురుడు కనిపించాడు కాబట్టి సర్వదోషాలు నివారణ అవుతాయి. ఈ విధంగా మనం ఒక్కొక్క గ్రహానికి ఉన్నటువంటి దృష్టిని మనం చూసుకుంటాము. ప్రతి గ్రహానికి కూడాను ఆపోజిట్ గా ఉంటుంది. మనం చూడగానే ఇమ్మీడియట్ గా మనం ఎదురుగా ఉన్న వాళ్ళని మనం చూస్తూ ఉంటాము. ఆ గ్రహం 7వ స్థానం అయి ఉంటుంది. 7వ స్థానం అనేటువంటి ప్రతి గ్రహము చేసే పని అది. ఎదురుగా ఏముంది అని చెప్పేసి చూసుకుంటూ ఉంటుంది. తన యొక్క ప్రభావాన్ని దాని మీదనే ప్రసరిస్తూ ఉంటుంది. దాన్నే మనం కళ ప్రభావము అంటాం. అంటే మన ఆపోజిట్, అంటే అది పార్ట్నర్ కావచ్చు, లేకపోతే మన స్పౌస్ కావచ్చు. వీళ్ళిద్దరి మీద ముఖ్యంగా ఎదురెదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు అన్నది ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే దృష్టులు పక్క పక్కనే ఉన్నటువంటి కొన్ని విశేష దృష్టులు ఉంటాయి. ఆ దృష్టిలు కూడా చాలా విశేషమైనవి. అందుకనే మనం విశేష దృష్టులు అని చెప్పేసి అన్నాం. ఆ 3వ దృష్టి అనేటువంటిది శని దేవుడికి ఉన్నప్పుడు 10వ దృష్టి కూడా ఆయనకుంది. అంటే ఆయన 2 పక్కలా చూస్తున్నాడు. ఇందాక మీరు అన్నట్టు దూర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రహాలకి ఎక్కువ దృష్టి, ఎక్కువ వైశాల్యం ఉంటుంది చూడడానికి. తర్వాత చూపు ఎంత మేర అంటే అంత మేర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి యొక్క దృష్టిలు అంత మేరగా ప్రశంసగలుగుతున్నాయి. అదే ఇన్నర్ సర్కిల్లో ఉన్నటువంటి గ్రహాలకి ఆ శక్తి ఉండదు. వాటి చూపు తక్కువే, వాటి యొక్క దృష్టిలు కూడా తక్కువే ఉంటాయి. అందువల్ల అవి తొందరగా కంబస్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. అలాగే రిట్రాగ్రేడ్ కావడం కూడా జరుగుతూ ఉంటుందండి. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాటికి, దగ్గర ఉన్నటువంటి వాటికి ఆ దృష్టి ఉంటుంది. అన్ని గ్రహాలకి 7వ దృష్టి అయితే ఉంటుంది. ఇందాక ఆల్రెడీ చెప్పారు, మళ్ళీ చెప్పడం అంటూ బాగుండదు. దాన్ని నేను వదిలేస్తున్నానండి. రాహుకేతువులు అనేటువంటివి ఛాయాగ్రహాలు ఉన్నాయి. ఈ ఛాయాగ్రహాలకు కూడాను మన వాళ్ళు మంచి మంచి ప్రామాణిక పుస్తకాల్లోనే చెప్పారు. 5వ దృష్టి, 7వ దృష్టి, 12వ దృష్టి ఉంటుందని చెప్పేసి అని. ఇది కాకుండా కూడాను ఒక దాంట్లో 9 కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారు. 9, 5, 7, 9తో పాటు 12 కూడా ఉంటుందని కూడా అన్నారండి. సో ఈ విధంగా మనము వాళ్ళ ఆ స్టాండర్డ్ గ్రంథాలను మనం క్లాసెస్ మనం చూసుకుని పరిశీలించేటప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయండి. అట్లాగే ఇటువంటి వచ్చినప్పుడు ఏది దేనికి బాధ అవుతుంది, అక్కడ అబ్స్ట్రక్షన్ లాస్ అంటే బాధకులు కూడాను కనిపిస్తూ ఉంటారండి. ఏ గ్రహానికి ఏ గ్రహం బాధిస్తూ ఉంటుంది, ఏ గ్రహం ఎక్కడ ఉంటే బాధిస్తూ ఉంటుంది అంటే చరరాశి నుంచి అది 11వ దాంట్లో చూస్తూ ఉన్నప్పుడు అది బాధిస్తూ ఉంటుంది. స్థిర రాశి అయితే స్థిర రాశిలో ఉన్నటువంటి గ్రహము అది మళ్ళీ 9వ గ్రహాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి అది బాధకుడు అవుతాడు. ఈ విధంగా ద్విస్వభావం అయింది ఏం చెప్పేసారంటే 7వ దాంట్లో ఉన్నదాన్ని బాధిస్తూ ఉంటాడు. ఇవి బాధక గ్రహాలను కూడా ఇందులో వస్తూ ఉంటాయి. ఇవి కూడాను మనము లెక్కలోకి తీసుకుంటూ ఉంటామండి మనం పరిశీలించేటప్పుడు. కాకపోతే ఈ వేద అనేటువంటిది చాలా రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుందండి. వేద అనగానే మనకు తెలుసు
అంటే బాధించేది అని చెప్పేసి. అంటే ఏదైనా మనకు శుభ ఫలితాలు వస్తున్నాయంటే ఫలితాలను ఆపేసేదే వేద అని చెప్పేసి మనం అంటాం. ఏదైనా ఒక ఫలితాల ప్రవాహం మనకు వస్తుంది అని చెప్పేసి అంటే జూపిటర్ ప్రవాహమే మనకు వస్తుంది, అది దానికి వేద ఏమైనా ఉన్నదా అది మనం చూసుకోవాలి. జూపిటర్ అనగానే మనం చూసుకోకుండా దానికి వేద అయినటువంటి గ్రహము, వేద ప్లేస్ లో ఏదైనటువంటి ఉన్నటువంటి ప్రతిగ్రహం ఏదైనా ఉందా దాన్ని అడ్డగించుకునేటువంటి, ఆ చూపును అడ్డగించుకునేవి, ఆ కిరణాలను అడ్డగించుకునేవి, దాని ప్రభావాన్ని ఆపేసేది అని కూడా మనం చూసుకుంటూ ఉంటామండి. కాబట్టి గోచార గ్రహ సూచిత ప్రభావ శుభ ఫలితాలను కూడా మనము ఈ విధంగా అడ్డగింపబడడం వల్ల ఆ వేద అనేది జరుగుతూ ఉంటుంది, వేద అనేది జరుగుతూ ఉంటుందండి. ఇట్లా అశుభాలు ఒక్కోసారి అడ్డగించబడినప్పుడు ఆ అశుభ ఫలితాలే రద్దయిపోతూ ఉంటాయి, దాన్ని విపరీత వేద అంటారు, దాన్ని విపరీత వేద అని చెప్పేసి అంటూ ఉంటారు. కాబట్టి వేదస్థానము విపరీత వేద స్థానాలు అనేటువంటివి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ రవి గ్రహం కనుక మనం తీసుకున్నామంటే శుభ స్థానాలు 3, 6, 10, 11 స్థానాల్లో ఉంటే మంచిది అంటాం. మరి వేద స్థానాలు కూడా దానికి ఉండాలిగా. శుభస్థానం ఉన్నప్పుడు తప్పనిసరిగా అశుభ స్థానాలు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. 9, 12, 4, 5 అనేటువంటివి రవికి వేద స్థానాలు అవుతాయి. సో 3వ స్థానంలో ఉన్నటువంటిది 9వ స్థానంలో ఏమున్నది అది వేద స్థానం అవుతుంది. కాబట్టి ఆ వేద చూపు వల్ల ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడాను కొన్ని గ్రహాలు ఇచ్చారు, ఆ శుభ స్థానాలకు వేద స్థానాలు కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ గురువే ఉన్నారండి. గురువుకి మనం ఏమనుకుంటామంటే 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది. 11 అనేటువంటిది అన్ని గ్రహాలకి ఒకటి మంచి స్థానంలో జరుగుతూ ఉంటుంది. అది అలాగే గురుడికి 2వ స్థానంలో ఉన్నదానికి 12వ స్థానము, 11లో ఉన్నదానికి 8, 9కి 10, 5కి 4, 7కి 3 ఈ విధంగా వేద స్థానాలు గుర్తింపబడ్డాయండి. ఆ వేద స్థానాలను చూసుకొని మనము జ్యోతిష విశ్లేషణ చేస్తూ ఫలితాలను కనుక్కుంటే ముందుకు మనం సరి అయినటువంటి అవగాహనలో మనం వెళ్తున్నాము అనేది మీకు కనిపిస్తుందండి. అది చాలా మీరు గుర్తించారు ఆ భాగాన్ని, అందుకనే ఇక్కడ పెట్టారు, ఆటోమేటిక్గా ఏం పెట్టలేదు మీరు. కాబట్టి ఇటువంటి మనం చూసుకునేటువంటి ఇందుకైనా వామవేద అని చెప్పేసి కూడా ఉంటుంది. వామవేద అంటే ఆ వేదను నిరోధించేవి, వామవేద అంటే వేదను నిరోధించేది. అంటే శుభస్థానంలో ఇంకొక గ్రహం కనుక సంచారం చేస్తూ ఉంటే ఆ వేదకు ఆటంకం కలుగుతుంది, దాన్ని వామవేద అని చెప్పేసి అంటారు. ఈ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రవి ఒక చోట ఉన్నాడు, రవి జన్మరాశి నుండి 3వ స్థానంలో ఉన్నాడు మంచిది అని చెప్పేసి అనుకుంటాం మనం. ఆ జన్మరాశి నుండి అనుకున్నప్పుడు 9వ స్థానము దానికి వేద అవుతుంది. ఆ 9వ స్థానంలో ఏ గ్రహం సంచారం చేస్తుంది అని చెప్పేసి మనం చూసుకున్నప్పుడు అది అక్కడ దాని యొక్క ఫలితాలు ఇక్కడ అడ్డంపబడుతున్నాయి ఈ గ్రహం వల్ల. సో వీ హ్యావ్ టు సీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమున్నది అని చెప్పేసి చూసుకోవడమే వేద యొక్క ఇంపార్టెన్స్ అండి అక్కడ. సో ఇవన్నీ కూడాను మనకు జాతకాన్ని విశ్లేషణ చేసేప్పుడు ఫలితాలను మనం జాగ్రత్తగా చూసుకుంటామండి. ఇది రియల్లీ గుడ్ టాపిక్. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ దిస్ వన్ టు స్పీక్. పెద్దలందరికీ నమస్కారం. రెగ్యులర్ గా వస్తుండండి, మాట్లాడుతూ ఉండండి. దీంట్లో 1-2 విషయాలు మీరు బాధక గురించి చెప్పినప్పుడు ఆ విషయం చెప్దాం అనిపించింది. అది టోటల్ గా రెగ్యులర్ గా కాదండి, మనకి బాధక స్థానం తెలుసుకోవడానికి ఆ కౌంటింగ్ ఉంటుంది. అవును సార్, అది బాధక స్థానం తెలుసుకోవడానికి, స్థానం యొక్క గ్రహాలు తెలుసుకోవడానికి, బాధక స్థానాలు చరరాశికి తర్వాత కామన్ రాశికి ఏ స్థానాలు అవుతాయి, బాధక స్థానాలు అవుతాయి. ఆ గ్రహాలు అక్కడ ఏమేమి గ్రహాలు స్థితి చెంది ఉన్నాయి వాటి వల్ల మనకి లేకపోయినా ఆ స్థానాధిపతి బాధకుడు అవుతాడు. అదే స్థానాధిపతి ఉండొచ్చు కానీ ఆ స్థానం అది బాధక స్థానం, అది బాధక స్థానము బాధకాధిపతి రెండో. ఓకే, ధన్యవాదాలండి. ఎన్బిఆర్ మూర్తి గారు చెప్పండి. గురుగారు నమస్కారం. గురుగారు నాది ఒక చిన్న సందేహమే సార్. ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఈ వివాహ పంతంలో చూసేటప్పుడు నక్షత్రాలు కొన్ని వేద నక్షత్రాలు అంటే వాళ్ళకి సరిపోవు కాబట్టి ఆ వేద నక్షత్రాల్లో మీరు ముహూర్తాలు పెట్టే వాళ్ళిద్దరు స్ప్లిట్ అయిపోయినారు, కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉంది సంసారం చేయడానికి. అలాంటి నక్షత్రాల గురించి విశ్లేషణ ఎవరైతే చెప్తే వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటారు గురుగారు. ఇప్పుడు మనం ఈరోజు పొంతన గురించే మాట్లాడడం లేదు, ఒకటి. రెండవది, వివాహ పొంతన చేస్తున్నప్పుడు చూసే విధానాలు రకరకాలు ఉంటాయి. దాంట్లో నక్షత్ర పొంతన ఒకటి. అంటే జన్మ నక్షత్రం ఆధారంగా మాత్రమే చేసే పొంతన విధానాలు చాలా ఉన్నాయి. సో పొంతన అనేది ఒక లోతైనటువంటి విషయం, దాంట్లో ఇదంతా ఉండదు. నక్షత్రాలను బట్టి దానికి ఆపోజిట్ ఉన్న నక్షత్రం అంటూ ఏముండదు. కాకపోతే నక్షత్రాలకు కూడా అనుకూల ప్రతికూల నక్షత్రాలు ఉన్నాయి. నేను పంపిన పీడిఎఫ్లో దాని గురించి ఇచ్చాను. ఆయా నక్షత్రాలకి ఈ నక్షత్రాలు 27 నక్షత్రాలు కాబట్టి
అవడంలో ఏమి ఉండదు. కాకపోతే వాళ్ళకి మౌలికంగా కొంచెం కాంట్రడిక్షన్ అనేది ఉండవచ్చు. అదొక్కటే కారణం కాదండి. కేవలం పెళ్లి చేసుకుంటే నక్షత్రాల కారణంగానే సంసారాలు చెడిపోతున్నాయి అనుకోవడం తప్పు. సంసారాలు చెడిపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఎన్నో కారణాలు అంటే 12 భావాలు ఉంటాయి. మనకి 12 భావాలు అన్ని కారణాలు ఉంటాయి. సో 12 భావాలు అందులో ఇప్పుడు వయస్సు కాస్త పెరిగిన తర్వాత పెళ్లి చేసుకుంటున్న కారణంగా మనకి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదొక్కటి అనుకోవద్దు. కాకపోతే అది కూడా ఉంటుంది అని అనుకోవాలి. దాన్ని మనం పొంతన గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు అన్న విషయాలను కూడా మనం చర్చిద్దాం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. బాబా ఒక్క నిమిషం. అమ్మా చెప్పండి. రావాలి, మీరంతా రావట్లేదని నేను ఎదురు చూస్తున్నాను. దాని గురించి కాదు, నేను ఇప్పుడు ఒకసారి మన సెమినార్ గురించి మాట్లాడదామని. అందరికీ నమస్కారం అండి. మనం ప్రతి వారం ఎలాగైతే ఆన్లైన్ లో సోమనాథ్ శాస్త్రి గారి ద్వారా వారి యొక్క ప్రోద్బలంతో మనం ఆన్లైన్ లో కలుసుకుంటున్నాము. గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జ్యోతిర్వాణి ఆఫ్లైన్ వన్ డే సెమినార్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి అని నిర్ణయించుకున్నారు. అందులో మనకైతే జనవరి ఎండింగ్ కానీ లేదా ఫిబ్రవరిలో కానీ ఎప్పుడు ఉంటుంది అనేది వచ్చే వారం గురువు గారు డిక్లేర్ చేస్తారు. ఈసారి ఏమైందంటే ప్రతిసారి లాగా గత సంవత్సరంలో లాగా కాకుండా సోమనాథ్ గురు గారు మనకి ఆన్లైన్ లో జరిగే టాపిక్స్ అన్ని పెడుతూ వచ్చారు కదా. ఆ టాపిక్ కి సంబంధించి ఎవరు ఏ టాపిక్ రాస్తారు అనేది నిర్ణయించుకొని ఒక వారంలోగా చెప్తే మళ్ళీ టాపిక్స్ అనేవి రిపీట్ అవ్వకుండా ఉంటాయి. ఆర్టికల్స్ మాత్రం కొంచెం ఎవరు ఏమనుకోకుండా డిసెంబర్ 30వ తారీఖు లోపల అందజేస్తే బాగుంటుంది అని ఒక చిన్న రిక్వెస్ట్. లేకపోతే లాస్ట్ మినిట్ వచ్చేసరికి పత్రికలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. లాస్ట్ లో ఆర్టికల్స్ పంపిస్తూ ఉంటే దయచేసి అందరూ తప్పనిసరిగా రాయాలి ఆర్టికల్స్. మమ్మల్ని అడగలేదు కదా స్పెసిఫిక్ గా అని ఎవ్వరూ అనుకోవద్దు. జ్యోతిర్వాణిలో ఉండేవాళ్ళు, ఇంకా బయట ఎవరైనా ఉన్నవాళ్ళు, మీకు పరిచయం ఉన్నవాళ్ళు, జ్యోతిషానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే రావాల్సిందిగా విజ్ఞప్తి. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. డాక్టర్ ప్రతిభ గారు మనకి ఇప్పుడు జ్యోతిర్వాణి ముఖ్యంగా మన పత్రికా విషయాలన్నీ చూసుకునేవారు. వారే వాటిని ప్రింట్ చేస్తుంటారు, టైపింగ్ కూడా చేస్తుంటారు. అందువల్ల అందరూ ఆవిడ మాటని మన్నించి ఆర్టికల్స్ రాయండి. ఎప్పుడు వస్తే అంత. మనకి ఉపద్రష్ట వారు వచ్చారు, వారి జ్యోతిర్వాణి విందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. జ్యోతిర్వాణి సభా సరస్వతికి నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నేను కొంచెం అంటే ఈ ఆదివారం పూట కొంచెం నేను వేరే కార్యక్రమాలకు వెళ్ళిపోతూ నాకు ఇంటి నుంచి అటెండ్ అవ్వడం కుదరట్లేదు. అందువల్ల నేను వింటున్నాను కానీ డైరెక్ట్గా నా వీడియో ఓపెన్ చేసి రావట్లేదు. ఎప్పటిలాగానే టాపిక్ చాలా లోతైన టాపిక్. జ్యోతిశాస్త్రంలో ప్రతి టాపిక్ లోతైందే. మనం ఆలోచించి వెళితే లోతు లేని టాపిక్కే లేదు అసలు. అయితే ఇక్కడ దృష్టులు అని చెప్పారు కాబట్టి, అయితే ఇది పెట్టడం వల్ల దీనివల్ల అడ్వాంటేజ్ ఒకటి ఏమైందంటే, అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్ ఎక్కడ చూసినా 7వ స్థానాన్ని చూస్తాయి గ్రహాలు, లేదా 3 గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి. ఇంతే, దీన్ని మించి అప్లై చేయట్లేదు. అయితే ఇంతవరకు కాకుండా ఫలితాలని చూసేటప్పుడు చాలా చోట్ల అద్భుతంగా ఉండే ప్లానెటరీ పొజిషన్స్ ఉండేటప్పుడు కూడా ఈ మామూలుగా ఈ మనం ఏదైతే 7వ దృష్టి తర్వాత ఆ 3 గ్రహాలకి విశేష దృష్టిలు అప్లై చేసినా కూడా ఇబ్బందులు కలిగే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నవి చాలా ఉంటాయి. అది ఎందువల్ల అనేది మనకి బుర్రకొట్టుకున్న అర్థం కాదు. ఎందువల్ల అంటే అన్ని గ్రహాలకి ఉన్న దృష్టిని మనం కన్సిడర్ చేయట్లేదు. సో శాస్త్రి గారు, గురువు గారు అందులో చాలా క్లియర్ కట్ గా ప్రతి దృష్టిని కూడా అందులో చెప్పేశారు. మొత్తం ఉన్న దృష్టిలన్నింటినీ, అన్ని గ్రహాలు కూడా చాలా ఫస్ట్ ప్రిన్సిపల్, ఫోర్మోస్ట్ ప్రిన్సిపల్ అందరూ కూడా ప్రతిది కంపల్సరీ అప్లై చేయవలసింది. ప్రతి గ్రహం కూడా 3, 10 స్థానాల్ని పాద దృష్టితో చూస్తుంది. 5, 9 స్థానాల్ని అర్ధ దృష్టి, ద్విపాద దృష్టి, అర్ధ దృష్టితో చూస్తుంది. 4, 8 స్థానాల్ని త్రిపాద దృష్టితో చూస్తుంది. 7వ స్థానాన్ని పూర్ణ దృష్టితో చూస్తుంది. ఇది అన్ని గ్రహాలకి మస్ట్.
అంతే తప్ప ఇది ఇన్ఫీరియర్ ప్లానెట్స్ కి ఇది లేదు, బయట ఉన్న వాటికే ఉంది అని ఇది కాదు. ఆఫ్ కోర్స్ సుపీరియర్ ప్లానెట్స్ కే విశేష దృష్టి అంటే అన్ని స్థానాల్ని వాళ్ళు పూర్ణ దృష్టితో చూస్తారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహుకేతువులు వీళ్ళ వరకు మనం తీసుకున్నామంటే వీళ్ళందరూ కూడా 3-10 స్థానాల్ని పాద 1/4 దృష్టితోనే చూస్తారు. కాబట్టి వాళ్ళు ఉండే స్థానం నుంచి 3వ స్థానం మీద వాళ్ళ పాద దృష్టి కన్సిడర్ చేయవలసిందే. వాళ్ళు శుభగ్రహాలైనా శుభాధిపత్యాలు ఉంటే ఆ ఆ పాద దృష్టిలో శుభ ఫలితం ఇస్తారు, లేదు ఆ పాద దృష్టికి సంబంధించినంత వరకు బ్యాడ్ ఫలితం కూడా ఇస్తారు. దాంతో తగ్గిపోతూ ఉంటుంది ఇది. అలాగే మీకు 5-9ని అర్ధ దృష్టితో చూస్తారంటే అది కూడా కన్సిడర్ చేయాల్సిందే. అందుచేత ఏంటంటే వాటికి 7వ దృష్టి మాత్రమే ఉంది, వాటికి శుక్రుడు వాడు బుధుడు లోపల ఉన్నారు కాబట్టి లేదనడానికి లేదు. చంద్రుడికి కూడా. ఇప్పుడు శని, కుజ, గురువులకి మాత్రం శని దగ్గరికి వచ్చేటప్పటికి 3-10 స్థానాల మీద కూడా 7వ స్థానంతో పాటు పూర్ణ దృష్టి ఉంటుంది. చాలా మంది చెప్తుంటే వింటాం. ఈ మధ్య నిన్న కూడా ఎక్కడో వీడియోలో విన్నాను, 3వ స్థానం కంటే 7వ స్థానాన్ని ఎక్కువ దృష్టి, 7 కంటే 10వ స్థానాన్ని ఎక్కువ దృష్టితో చూస్తాడని చెప్తున్నారు. తప్పది. 3, 7, 10 మీద ఆయన తాలూకు సంపూర్ణ దృష్టి 100% దృష్టి ఈక్వల్ గా పడుతుంది. అలాగే కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికి 4, 8 స్థానాల మీద డెఫినెట్ గా పూర్తి 100% దృష్టి పడుతుంది 7తో పాటు. అలాగే గురువు దగ్గరికి వచ్చేటప్పటికి 5, 9 స్థానాలు ఇన్ ఎడిషన్ టు 7 పడుతుంది. ఇందులో ఎవరో అడిగారు అసలు ఎందుకు వీటికి ఆ దృష్టిలో 5, 9కే విశేష దృష్టి ఎందుకు ఇచ్చారు అని అడిగిన తర్వాత ఆలోచిస్తే నాకు ఒకటి తట్టింది. ఇప్పుడు చూడండి, గురువు ఎక్కడున్న 5, 9 స్థానాల్లో చూస్తే అది ట్రైనల్ ఆస్పెక్ట్ 120 degrees. మీరు ఈవెన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ కూడా ట్రైనల్ ఆస్పెక్ట్ అద్భుతమైన దృష్టి. మనకి కూడా లక్ష్మీ స్థానాలు అవి కేంద్ర కోణ దృష్టి. మీరు చూడండి, ఫైరీ ట్రయాంగిల్లో కానీ ఉంటే, మేషంలో ఉంటే సింహాన్ని ధనుష్ని చూస్తాడు. ఆ 3 ఫైరీ సైన్సే. గుణంలో మార్పే ఉండదు. ఆయన 3ంటిని కూడా సేమ్ తత్వం ఉండే రాసుల్ని చూస్తాడు ఆయన, మిగతా గ్రహాలకు అలా కాదు. కుజుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన ఒక తత్వంలో ఉంటే మిగతా 2 దృష్టిలు కూడా ఒకే తత్వాన్ని చూస్తాడు ఆయన. మళ్ళీ శని దగ్గరికి వచ్చేటప్పుడు మార్పులు వస్తున్నాయి. అంతే ఎందుకు ఇప్పుడు గురువు ఏంటంటే అత్యంత శుభుడు కాబట్టి ప్రతిదాన్ని ఆయన తను ఏది చూసినా దాన్ని ప్రభావితం చేసి దాన్ని మరింత క్లారిఫై అయ్యేటట్టు చేస్తుంటాడు. కాబట్టి ఆయనకి ఏంటంటే 5, 9 దృష్టిలు బాగా ఇదే సూట్ అయ్యాయి అనుకుంటా. ఇంకా కుజుడు శని దగ్గరికి వచ్చేటప్పటికి కుజుడికి 4వ దృష్టి తీసుకుందాం, శని తాలూకు 10వ దృష్టి తీసుకుంటాం. ఈ 2 కూడా స్క్వేర్ దృష్టిలు, కేంద్ర దృష్టిలు ఉన్నాయి. ఈ స్క్వేర్ దృష్టిలు ఎప్పుడు కూడా ఈవెన్ వెస్టర్న్ ఆచారాలు చూసుకుంటే చాలా చెడు దృష్టిలు ఈ 2ను. స్క్వేర్ ఆస్పెక్ట్ ఈజ్ వెరీ బ్యాడ్. వీళ్ళు మీ దగ్గర సాటర్న్ దగ్గరికి వచ్చేటప్పటికి అంటే వీళ్ళు ఆ దృష్టి ద్వారా కంప్లీట్ గా చెడు చేస్తారని కాదు, ఆ ఏ దృష్టితో ఆ అవతల గ్రహం తాలూకా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే అడ్డేసుకుంటారు వీళ్ళు. శాటర్న్ ఒక గ్రహాన్ని 10th దృష్టితో చూస్తున్నాడు అంటే ఆ చూడబడే గ్రహం తాలూకు ఏ ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయో దాని మీద ఆయన కంట్రోల్ పెడతాడు. అంటే ఏంటి, వాటికి సంబంధించిన కష్టం విపరీతంగా పడాల్సి వస్తుంది ఈ వ్యక్తి. అలాగే మీకు కుజుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ 4th దృష్టి కానీ పడింది అంటే చాలా డిటర్మెంట్ లాంటి దృష్టి. అందువల్ల ఏంటంటే మీకు అక్కడ కూడా మీకు ఆ వ్యక్తి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది. అంచేత కుజుడికి ఆ 2 స్క్వేర్ దృష్టిలు వచ్చేసి కుజుడికి శనికి అనిపిస్తుంటుంది. ఇంకా శని తాలూకు 3rd దృష్టి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, యాక్చువల్గా ఆయన చాలా డిసిప్లినేరియన్ ఆయన శని. ఈ 3rd హౌస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ లా అబైడింగ్ నేచరు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక వ్యక్తిని ఆ యాంగిల్లో కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి ఆయనకి 3rd దృష్టి ఇచ్చారు అనిపిస్తుంది. అలాగే మార్స్ దగ్గరికి 8th ఆస్పెక్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి 8th వచ్చేసి ఎప్పుడు కూడా అది మనకి మరణస్థానం. ఈ కుజుడు కూడా ఏంటంటే మీకు అక్కడ అలాంటి ఆ అష్టమం మీద ఉండేటప్పుడు లేదా అష్టమంలో కుజుడు ఉండేటప్పుడు అష్టం మీద కుజుడు దృష్టి పడేటప్పుడు ఏమవుతుందంటే ఈ సంబంధమైన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, అలాంటివి ఉంటాయి అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ దృష్టిలు ప్రత్యేకంగా ఇచ్చారేమో. వీటికి సంబంధించి మనిషి ఎఫర్ట్ చేసి బయటికి రావాలి, అంతేగాని వీటి వల్ల అయిపోతాయని కాదు. కేర్ఫుల్ గా ఉండి ఆ ఏరియాలో వీళ్ళు జాగ్రత్త తీసుకొని ఏం చేస్తే కుజుడు తాలూకు 8th ఆస్పెక్ట్ నుంచి మనం ఆ ప్లానెట్ తాలూకు ప్రభావాన్ని తగ్గిస్తాము, ఏం చేస్తే శని తాలూకు 10th ఆస్పెక్ట్ ప్రభావం అక్కడ మనకి తగ్గి మనం బెటర్
వెళ్ళగలుగుతాము అని చెప్పడానికి ఈ దృష్టిలు 3 పనికొస్తాయేమో అని చెప్పేసి అనిపించిందండి. ఓకే, నౌ ఇక్కడ మనకి ఈ దృష్టిని ఎక్కువగా మనం సర్వతోభద్ర చక్రంలో ఉపయోగించడం మనం చూస్తున్నాం. లక్కీగా యాక్చువల్గా ఈ సర్వతోభద్ర చక్రం మీద కూడా నేను ఎక్కువ వర్క్ చేస్తున్నాను కాబట్టి నా నరపతి జయచర్య దాని మీదను ఈ సర్వతోభద్ర చక్రం పుస్తకం ఇంకొక 2 days లో కొన్ని ఎడిషనల్ చేశాను నేను. వాటిలో వెళ్తోంది ప్రింటింగ్కి. ఒక 1 week లోపుని 10 days లోపుని రెడీ వస్తుంది. సో ఈ సర్వతోభద్ర చక్రంలో ఎక్కువ ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే మీకు చాలా స్పెసిఫిక్గా మీకు చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. స్థిత్యనుసారం గ్రహ దృష్టిలు రవ్యాది గ్రహాలన్నీ కూడా ఈ ప్లేస్ చెప్తూ ఆ ప్లేసులు అవి ఇచ్చే తాలూకా ఎంత స్ట్రెంగ్త్ లో అవి మీకు ఫలం వస్తుంది ఈచ్ హౌస్ మీద అని చెప్పేటప్పుడు దానికి ఆ క్యాల్కులేషను ఆ చేసే విధానం ఇవన్నీ కూడా మీకు సర్వతోభద్ర చక్రంలో క్లియర్ కట్ గా మనం ఉపయోగిస్తున్నాం అనమాట. ఇక్కడ తర్వాత మీకు దృష్టి అన్నాం కాబట్టి సర్వతోభద్ర చక్రంలోకి వచ్చేటప్పటికి దృష్టి డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటంటే మీకు వక్రం, శీఘ్రగతి, మామూలు సమగతి. వక్రంలో ఉంటే వెనక్కి చూస్తాడు, శీఘ్రగతిలో ఉంటే ముందుకు చూస్తాడు, సమగతిలో ఉంటే ఎదురుగుండా చూస్తాడు. ఏ ప్లానెట్ అయినా ఈ 3 అక్కడ సర్వతోభద్ర చక్రంలో వేరే మనం దృష్టిలో ఉపయోగిస్తాం. అక్కడ మటుకు ఈ 3 ఉపయోగిస్తున్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనకి సర్వతోభద్ర చక్రానికి వచ్చేటప్పటికి. తర్వాత మనకి ఈ బృహస్పరాశర హోరా శాస్త్రంలోనే మనకి ఈ రాశి దృష్టిలు అని చెప్పి ఇచ్చారు. అవి కూడా మనం యాక్చువల్గా తీసుకోవాలి. అవి ఏం చేస్తున్నాయి అంటే ఏదైనా గ్రహం చరరాశిలో ఉండేటప్పుడు తనకి దగ్గరలో ఉండే స్థిర రాశి తప్ప మిగిలిన 3 స్థిర రాశుల్ని కూడా చూస్తుంది ఆ హౌస్. సో ఆ హౌస్ లో ఉండే గ్రహం కూడా అది ఏ గ్రహం అయినా, అది శని కానీ గురువు కానీ కుజుడు కానీ ఏదైనా అవనండి, అది సపోజ్ చరరాశిలో ఉంది అంటే తనకి దగ్గరగా ఉండే స్థిర రాశిని వదిలేసి మిగతా 3 స్థిర రాశుల్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. దానికి ఇంత క్వాంటిటీ అని చెప్పి అక్కడ లేదు. అలాగే మీకు స్థిర రాశిలో ఉండే స్థిర రాశి దగ్గరలో ఉండే చరరాశిని తప్ప మిగతా 3 చరరాశుల్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే అక్కడ ఏంటంటే అందులో ఉండే గ్రహం కూడా అదే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. అలాగే దిశోభావ రాశిలోకి వచ్చేటప్పుడు దిశోభావ రాశిలో ఉండే గ్రహం మిగతా 3 దిశోభావ రాశుల్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈ ఆస్పెక్ట్స్ కూడా మనం చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాలి. ప్రత్యేకంగా దాన్ని మీకు ఈ దృష్టి భేద వర్ణాధ్యాయంలో చాలా చక్కగా పరాశరులు వారు చెప్పారు అది. సో అది మనం కంపల్సరీగా అది కూడా కన్సిడర్ చేయాలి. ఇకపోతే ఈ దృష్టి గురించి మన కోట చక్రం గురించి మన సురేష్ గారు చెప్పారు చాలా బాగాను. ఇంకొక చక్రం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ చక్రం ఇది, సూర్యకాలానల చక్రం. మీకు నరపతి జయచర్య స్వరోధంలో అనేక చక్రాల గురించి చెప్పారు. అందులో ఈ సూర్యకాలానల చక్రం ఒకటి నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఇస్తోంది. అంటే ఏంటంటే మామూలు రాశి చక్రంలోకి వచ్చినప్పుడు అందులో ఉండే దశ అంతర్దశలు, ప్లానెటరీ ప్లేస్మెంట్స్, ఈ దృష్టిలు వీటన్నిటిని తీసుకొని మనం ఒక ప్రిడిక్షన్ ఒక దీనికి వచ్చినప్పుడు సూర్యకాలానాల చక్రాన్ని కూడా అప్లై చేసేటట్లయితే మనకి చాలా రిజల్ట్స్ చాలా బ్యూటిఫుల్ గా వస్తున్నాయి. అందులో ఏంటంటే 28 నక్షత్రాల అభిజిత్తు కలిపి వేస్తాము. సూర్యుడు ఉండే నక్షత్రం దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక పర్టికులర్ ప్లేస్మెంట్ మొదలు పెడతాం. అక్కడి నుంచి మొదలుపెట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ లో స్టార్స్ అన్ని రాసిన తర్వాత ఒక వ్యక్తి తాలూకా నామ నక్షత్రం ఏ ప్లేస్ లో పడిందో ఆ పర్టికులర్ ప్లేస్ మంచిదా చెడ్డదా అనేది ఆ సూర్యకాలాల చక్రంలో డిసైడ్ చేస్తున్నాం. దాన్ని ఈ మధ్యన జరిగిన 2-3 మిషాప్స్ లో జరిగినప్పుడు కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళ నామ నక్షత్రాలను తీసుకొని అప్లై చేసినప్పుడు చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయండి. ఈ సూర్యకాలాల చక్రం గురించి నేను ఇంకొక రోజు తెలియజేస్తాను. ఎందుకంటే నేను రావడమే లేటు, 9:40 అవుతోంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జ్యోతిర్వాణికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. గురువులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంవి శర్మ గురువు గారు వచ్చారా? వచ్చినా. హలో, ఓకేనా మైక్? ఓకే, ఒక 10 నిమిషాలు. 10 కూడా కదా, 5 నిమిషాలు మైక్. ఇప్పుడు ఏంటంటే మన టైటిల్స్ మీద వ్యాఖ్యానాలు, ఉపోద్ఘాతాలు చాలా పోతున్నాయండి, బాగా వస్తున్నాయి. కానీ ప్రాక్టికాలిటీ ఏమిటి అనేది మాత్రము క్యాల్కులేషన్సే తప్ప ఫలితాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని చెప్తే ఇంకా బాగుంటుందో ఏమో అని నాకు అనిపిస్తుంది.
అన్నిటికన్నా ముఖ్య విశేషం మీకే చెప్పదలుచుకున్నాను. మీరు ఒక టైటిల్ పెట్టి 30 గంటలు 40 గంటలు దాన్ని శ్రమపడి ఇంత పెద్దగా ప్రింట్ చేసేస్తారు కదా, అట్లా చేసిన దానికి మీకు తెలిసినంత వ్యాఖ్యానం మాకు తెలియదనే చెప్తున్నా. మాకు ఇది పెట్టి 2 గంటలు వేస్ట్ చేసే బదులు ఆ చెప్పింది రాసింది ఏదో మీరే ఒక రోజు చెప్పి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీరు చెప్పిన దాన్ని మాకు ప్రశ్నలు వేస్తే అప్పుడు మేము చెప్పడానికి బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే మీ శ్రమ చాలా బాగా సెలవిచ్చారు. ఇప్పుడు ఆ విధంగా చెప్తున్నాడు సార్ అంటే ఇప్పుడు ఆ చెప్పడానికి ఇప్పుడు దాంట్లో 8 10 టైటిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క టైటిల్కి ఒక్కొక్క అది అవుతున్నది. కాబట్టి మీకు మేము చెప్పడం అది 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 దృష్టిలో పెట్టుకొని ఆయనతో చెప్పేది మర్చిపోతున్నాం. అది వేరే వేరే అవుతున్నది. అది ఉండని కానీ దీని విధానంలో ఒకవేళ మీరు అట్లా టైటిల్స్ మీద ఎప్పుడైతే ఆ డిస్క్రిప్షన్స్ అందం ఇస్తారో కొద్దిగా మనం షెడ్యూల్ చేంజ్ చేద్దామండి. అంటే దీని పద్ధతి చేంజ్ చేద్దాం. ఎందుకంటే దీంట్లోనే క్వశ్చనర్ అండ్ ఆన్సర్స్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మాకు ఏదో ఊగదంపుడు వ్యాఖ్యానాలు చేసుకుంటే పోతే కూడా మాకు కష్టమే అనిపిస్తుంది అని నా భావన. పోతే ఈ శుభ సందర్భంలో దృష్టులు వేదాల విషయంలో సరే ఎవరికి తోచిన విధానం మొత్తం మీద సిద్ధాంతపరంగా గణితపరంగా ఏదో శాస్త్రాన్ని భజించుకుంటూ వచ్చారు. కానీ నా ఒక అదేంటంటే వారికే కానీ నాకే కానీ నేను చెప్పిన దాన్ని కూడా కించిత్ ఫలభాగం తెలిసి ఆ దృష్టుల గురించి కానీ వేదల గురించి కానీ మనం ఆలోచిస్తే విశేషంగా చెప్పగలుగుతాం. ఓన్లీ లగ్నంలో ఉన్నోడు సప్తమంలో చూస్తాడు అనే సూత్రం నాకు తెలిస్తే ఆ సప్తమంలో పలానాడు చూస్తే పలానా ఇది అవుతుందని ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. అది ఇంకొకటి, వేదాలలో చంద్రుడికి బుధునికి వేదాలు లేవండి, ఇది గమనించాలి. రవికి శనికి వేదాలు లేవు. ఇవి జనరల్గా మనం గమనించవలసినటువంటి విషయాలు. ఇక సరే, రెండోది ఒకటి ఏంటంటే వక్రగతిలో ఉండి శుభగ్రహం ఏ దృష్టితో చూసి ఏ ఫలితం ఇస్తుందో అంటే మామూలు గతిలో ఉన్న అశుభగ్రహం కూడా అంతే ఫలితం ఇస్తుందండి. అంటే ఈ తారతమ్యాన్ని మనం తెలుసుకుంటే దీని మీద మీరు సోమనాథ్ గారు అయితే ఒక అరగంట చెప్పగలుగుతాడు. ఆ విషయం చెప్తున్నా. అట్లా ఆ డిఫరెన్స్ చిన్న పాయింట్సే ఉన్నాయి దీంట్లో. ఇట్లా వక్రాతి తర్వాత ఇప్పుడు మన దక్షుడు సూర్యనారాయణ మూర్తి గారు కూడా ఆ 3 అంటే వేదాలు 3 రకాలుగా ఉన్నాయి. వామవేద, పార్శ్వవేద, తర్వాత సమదృష్టి. అంటే పుణ్యంగా కూడా గ్రహాలు వక్రించినప్పుడు ఒక దృష్టిలో చూస్తాయి, వక్రించినప్పుడు ఒక దృష్టిలో చూస్తాయి, కుటిల గతి మందగతిలో ఉన్నప్పుడు ఒక దృష్టిలో చూస్తాయి. అంటే చూడండి ఇవన్నీ చూస్తాయి కానీ ఫలితం ఏమిటి? నేను ఉదాహరణకు రవి వేదాఫలం చెప్తున్నా. రవి వేద కలిగితే ఏ గ్రహంతోనైనా రవి వేద కలిగితే ఏమిటి అంటే ఇక్కడ రవి వేద ఫలంలో మనకు ముఖ్యంగా ఏంటంటే విత్తనాశంచ ద్రవ్యం నాశనం చేస్తాడండి. జ్వరం వచ్చే అవకాశం ఉంది, వాతపైత్యాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పిత్రాది శత్రుత అంటే తల్లిదండ్రులతోటి తండ్రితోటి ముఖ్యంగా శత్రుత్వం వస్తుంది. ఈ ఫలితం మనకు రవి వేద వల్ల కలుగుతుంది అని తెలిసినప్పుడు ఆ రవి యొక్క అండి ఇక దృష్టిల విషయంలోకి వస్తానండి. గురు కుజ సమసప్తక దృష్టి, శని కుజ సమతర మతిభ్రమణ యోగాలు దృష్టిలతో ఏర్పడేది ఏంటంటే యోగాలు ఏర్పడతాయి. వెస్ట్రన్ వాళ్ళకు వెస్ట్రన్ ఆస్ట్రాలజీకి వేదాలు లేవు కాబట్టి వాళ్ళు ఓన్లీ దృష్టిలో ఆస్పెక్ట్స్నే చెప్తారు. మన ఆస్పెక్ట్స్లో జనరల్గా ఏం జరుగుతాయి? యోగాలు ఏర్పడతాయి. ఆ యోగాలు గ్రహించాలి. ఒక దృష్టి వల్ల మనకు కలుగుతున్నది ఏమిటి? ఒక యోగం. ఒక గ్రహం చూస్తున్నప్పుడు ఒక యోగం కలుగుతున్నదని గ్రహించినప్పుడు దాని ఫలితాలు మనం తీసుకోవడానికి వీలవుతుంది. శని కుజుడు చూస్తే ఏమవుతుంది, గురు కుజుడు చూస్తే ఏమవుతుంది, శుక్ర కుజులు ఒక దగ్గర కంజంక్షన్లు ఉంటే ఏమవుతుంది, ఇవి ఆ దృష్టిలో మనం చెప్పినప్పటికీ కూడా ఇది ఇంకొకటి మన ఇంకో 2 నిమిషాలు 1 నిమిషాలు ముగించేస్తా. మనకి ఇంకొకటి ఏంటంటే కోణ దృష్టితో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క దశలు నడుస్తున్నప్పుడు అండి వీడి జీవితము చాలా అవలీలగా పైకి వచ్చేస్తుందండి. అయితే దీంట్లో ఒకటి ఉంది. ఇప్పుడు ఈ జ్యోతిష ఫలితాలు పురాతన కాలమా, మధ్యయుగానిక, ఈనాటి యుగానిక మనం అన్వయించవలసింది. ఇది కూడా ఆలోచించాలి. ఇప్పుడున్న యోగాలు ఇప్పుడు దృష్టులు ఎప్పుడో ఋషులు చెప్పినవి ఇతిహాస చరిత్రలకు అయిపోయింది. మరి మధ్యయుగానికి కొంత అయిపోయింది. ఇప్పుడు వచ్చిందంతా కూడా నవీన యుగంలో ఎట్లా చెప్పాలి? ఈ నవీన యుగంలో కేంద్ర దృష్టులే బలంగా ఉన్నాయండి. కోణ దృష్టులు పనికి రాకుండా అవుతున్నారు.
కోణ దృష్టిలో యొక్క దశలు ఏంటంటే వాడు మంచి పేరు మాత్రం సంపాదిస్తాడు కానీ విత్తం సంపాదించడం లేదు. కేంద్ర దృష్టిలో ఉన్న వాడికి యోగాలు నడుస్తున్నాయి చూడండి, వాడు తిమ్మిని చేస్తాడు, రాజకీయాల్లో ఎలక్షన్లో గెలుస్తాడు, ఏదో చేస్తాడండి. ఆ యోగాలు ఉన్నాడు ఈ కాలంలో వాడు పనికి వస్తున్నాడు. కాబట్టి ఫలిత భాగాలను కూడా మారుతున్న కాల దృష్టిలో కొద్దిగా గత ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వీటిని కూడా వచింపవలసిన అవసరం ఉందేమని నా అభిప్రాయం. మొన్న ఈ మధ్యనే చెప్పాను కదండి, నిత్యగ్రహ భేదాలను ఉన్నాయని. ఒకే రోజు చంద్రుడున్న నక్షత్రం నుంచి గ్రహాలు ఫలానా ఉంటే ఏ గ్రహం ఎక్కడుంటే ఏమిటి వేద, మనం ఈ జాతక చక్రాలు చూడవలసిన అవసరం లేదు. అలాగే పక్షగ్రహ భేదాలు, నిత్యగ్రహ భేదాలు, ఇవన్నీ వాళ్ళ ఫలితాలు తెలవాలి. దాని ఫలితాంశాలు కొద్దిగా మనకు స్ఫురిస్తే ఉన్నాయి. దీంట్లో ఎక్కువగా దృష్టులు వేదల విషయంలో కుజుడికి ప్రత్యేకమైన గ్రంథాలు రాశారు మన ఋషులు. అన్ని గ్రహాల కన్నా ఎక్కువగా కుజుడి విషయంలో చాలా జాగ్రత్త పడి ఎక్కువ రాశారు. అవి మనం సమయానుకూలంగా మాట్లాడుకుందాం. నేను కూడా లేటుగానే వచ్చాను, భోజనం కాలేదని భోజనం చేసి కూర్చున్నాను. కొంతవరకు విన్నా, ఆ తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడారో శుభం. అయ్యా అందరూ కూడా థియరీ మాత్రం బ్రహ్మాండంగా చెప్తున్నారు సార్, అది మంచిగానే ఉన్నది. కొద్దిగా దాన్ని ప్రాక్టికల్గా మీ అనుభవాలు కూడా నేను ఇట్లా గ్రహించినా ఇట్లా అయింది ఇట్లా చెప్తే ఇంకా విశేషంగా ఉంటుందని నా అనుభవం. అంతే. శుభం. ధన్యవాదాలు గురుగారు. ఆనందరావు గారు ఏంటి మళ్ళీ ఏమన్నా అడుగుతారా? ఎస్ సార్, మరి చాలా బాగా చెప్పారు. ఇంతకు ముందు కూడాను ఈ ప్రతి గ్రహానికి కూడాను దృష్టిలు ఉంటాయి, 7వ దృష్టితో పాటు అని కూడాను చెప్పారండి. అది చాలా కరెక్టే అండి. ఎందుకంటే వరాహమిహిరుల వారు అదే చెప్పారు, ప్రతి గ్రహానికి కూడా అదే ఉంటుంది అని చెప్పేసి చెప్తూ, అది 50% ఎలా ఉంటుంది, తర్వాత 4/3 ఎలా ఉంటుంది, అలాగే 1/వంతు ప్రభావం ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పారండి. పంచమ నవరాశులపై పడ్డప్పుడు 1/వంతు ఉంటుంది, 4-8 రాశులపై పడ్డప్పుడు 3 ఉంటుంది, అలాగే 3-10 రాశులు కనుక పడినప్పుడు 1/4 ప్రభావం అంటే 1/4 ఉంటుంది అని చెప్పేసి చెప్పారండి. అది చాలా కరెక్ట్ అండి. ఇదే విషయము లఘు జాతకంలో కూడా వివరించారండి. లఘు జాతకంలో కూడా ఇదే చెప్పారు, ఏ గ్రహమైనా కానీ తన ప్లేస్ నుండి 13 స్థానాల్లో ఉన్న 1/4 దృష్టితో చూస్తూ ఉంటుంది. అట్లాగే 5-9 స్థానాల్లో ఉంటే 50% దృష్టితో చూస్తూ ఉంటుంది, 4-8 స్థానాల్లో ఉంటే 3 దృష్టితో చూస్తూ ఉంటుంది, 7వ స్థానంలో ఉన్నప్పుడు పూర్ణ దృష్టితో చూస్తుంది. ఇది కాకుండా విశేష దృష్టిలో కలిగినటువంటి ఔటర్ ప్లానెట్స్ వల్ల వాటికి ఆ విశేషంగా కూడా అవి కూడా సంపూర్ణ దృష్టితోనే చూస్తూ ఉంటాయి, వాటికి పాదాలతో నిమిత్తం లేదు అని ఆ విశేష దృష్టిని పేర్కొన్నారండి ఆ గ్రహాల గురించి. అదే కాకుండా ఈ చతురస్రాల్లో ఉన్నటువంటివి ఎక్కువ స్పష్టంగా వాటిని మనము తటస్థీకరిస్తూ ఉంటామండి. కాబట్టి ఈ సప్తమంలో ఉన్న దానికంటే 100% ఉంటే, తర్వాత ఈ 13 అంటే కోణాల్లో ఉన్నప్పుడు మాత్రం ఎక్కువగానే నిజంగానే ఇస్తూ ఉంటుందండి. ఇంకొక విషయము, ఇందాక నా సార్ చెప్పారు, కోటా చక్ర గురించి కూడా మాట్లాడారు, తర్వాత సరతభద్ర గురించి కూడా మాట్లాడారు సూర్యనారాయణ గారు, తర్వాత మన ఈ సంపత్ గారు. వీళ్ళు దీంతో పాటుగానండి ఒకటి అదే మన సప్తశల్క పద్ధతి అని చెప్పేసి ఉందండి. ఈ సప్తశల్క పద్ధతిలో కూడాను, అందుట్లో కూడాను ఈ వేదాన్ని మనం నీళ్లుగా 7 గీతలు అటువైపు 7 గీతలు ఇటువైపు గీసుకొని ఎదురుగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏమున్నాయి అనేటువంటి వాటిని మనము ఈజీగా ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నామండి. ఇంతకుముందు ఒక మ్యారేజ్ విషయమే ఇలాగే వచ్చిందండి. ఒక వాళ్ళు చెప్పారట వాళ్ళకి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు, వీళ్ళు పెళ్లి చూపులు అభిజిత్ లగ్నంలో చేసుకోండి అని చెప్పేసి. అభిజిత్ లగ్నాన్ని చూసుకుంటే ఇందులో అభిజిత్ లగ్నానికి కూడాను ఇంపార్టెన్స్ ఇచ్చారండి ఈ సప్తశల్క పద్ధతిలో. ఈ విధంగా చూసినప్పుడు రోహిణి నక్షత్రం, ఆ అబ్బాయిది రోహిణి నక్షత్రం అయింది, ఎదురుగా అభిజిత్ లగ్నానికి ఆ రోహిణి నక్షత్రానికి వేద అయిపోయిందండి. అక్కడ అభిజిత్ లగ్నం కాబట్టి ఇంకా ఏవి కూడా మనం చూసుకోక్కర్లేదు అని చెప్పేశారు వాళ్ళు, చూసుకొచ్చారు. కానీ రోహిణి నక్షత్రం అబ్బాయిది కాబట్టి అది చూసుకోకుండా ఉండేటప్పటికీ రోహిణి నక్షత్రానికి అభిజిత్ లగ్నము, అభిజిత్ నక్షత్రము వేద కాబట్టి అది మెటీరియలైజ్ కాలేదు. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ వాట్ ఐ వాంట్ టు సే ఆల్సో అబౌట్ దిస్ సప్తశల్క పద్ధతి అండి. ఇవన్నీ కూడాను దృష్టిలు మనము విచారిస్తున్న కొద్ది కూడాను విపరీతంగా ఉన్నాయండి. మనం డిస్కషన్ చాలా బాగా విషయాలు చెప్పారు. నమస్కారాలండి అందరికీ. కొన్ని విషయాలు మనం గ్రహించవలసిన విషయాలు ఏంటంటే, ఈ వేదలు దృష్టిలు అన్ని కూడా పూర్ణ జాతక చక్ర పరిశీలన కన్నా గోచార పరిశీలన ప్రశ్న శాస్త్రంలో దీనిని ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. అన్ని సూత్రాలు అన్ని కార్యాలకు పెట్టడానికి వీల్లేదు.
మరి ముహూర్తం వివాహ ముహూర్తాలు వస్తే దాని విధానాలు వేరు, దానికి ఉండవలసినటువంటి లక్షణాలు వేరు, వాటి వరకే మనం అది చేయాలి. కానీ ఈ దృష్టిలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మనం చేయబోయేది అంటే ప్రశ్నాశాస్త్రం. అంటే ప్రశ్నాశాస్త్రం అది ఎలాంటి ప్రశ్న కానివ్వండి, ఆ ప్రశ్నాశాస్త్రంలో వీటిని ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇవి బాగా తెలిసిన వాళ్ళు జాతకం చెప్పడం కన్నా ప్రశ్న మాత్రం చాలా అక్యురేట్ గా చెప్తారండి. అది మాత్రం దీనికి ఇది. ఇక పోతే ఏంటంటే ఇన్ని దృష్టిలు ఉన్నాయని చెప్తే వాడు జ్యోతిషం కూడా చదవడండి, వాడు నెత్తికి ఏది ఎక్కదు, ఇవ్వడానికి ఎక్కదు, ఇవన్నీ చెప్తే కూడా కష్టమే. కాబట్టి మెల్ల సాధన చేయిస్తుండాలి. అది చూడండి మరి సంతోషం. చాలా బాగా చెప్పారు సారు. ఇది యాక్చువల్ గా ప్రశ్న శాస్త్రంలో వీటిని చాలా బాగా ఉపయోగిస్తారండి. ప్రశ్న సమయ లగ్నంలో ఏ గ్రహం ఉంది అంటే, లగ్నం అంటే అతను ఒక్కోసారి మనం అడగడానికి వచ్చినప్పుడు జ్యోతిష్కుడు ఏ దిక్కులో నుంచుని అడిగాడు ఆ ప్రశ్న అనే దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఆ దిక్కుని ప్రధానంగా తీసుకుంటారు. కొంతమందికి మనకు డేట్ ఆఫ్ బర్త్లు ఉండవండి, ఆ వచ్చిన వాడు ఏ దిక్కులో నిలబడి చెప్పాడు అని చెప్పేసి దాన్నే లగ్నంగా తీసేసుకుని ఫలితాలు చెప్పేస్తారు. అది 100% కరెక్ట్ అవుతుందండి. దట్స్ వెరీ కరెక్ట్ అండి. ధన్యవాదాలండి అందరికీ. చాలా చాలా ధన్యవాదాలు. గురువు గారు కమలాకర్ శర్మ గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఆయనకు 5 నిమిషాలు సరిపోవు, ఇంకో 5 నిమిషాలు తీసుకొని చెప్పమను. योदेव स्वेतास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् भर्गः तद्वरेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः। జ్యోతిస్వరూపులందరికీ నమస్కారం. నాకు కూడా ఇవాళ 5 నిమిషాల కన్నా ఎక్కువ అవసరం ఏం లేదండి. ఇవాళ ఎందుకో వాతావరణం శాఖ వాళ్ళు కాస్త ఎక్కువ మాట్లాడలేదు, కానీ వాతావరణ శాఖకు కూడా ఈ దృష్టి ప్రభావం చాలా ఎక్కువ. వాళ్ళు బాగా దృష్టిలో పెట్టుకున్న అంశం ఇది. ఎందుకంటే ముండేన్ ఆస్ట్రాలజీ మొత్తం కూడా దృష్టి ప్రభావం మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. స్క్వేర్, గ్రాండ్ స్క్వేర్స్ ఇటువంటివన్నీ కూడా అక్కడ వెస్టర్న్స్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది వాటి మీద. అవి బాగా దృష్టిలోకి వచ్చేటట్టయితే దాని ప్రభావాలు చాలా సీరియస్ గా కనపడుతున్నాయి. అట్లాగే ఇంతకుముందు పెద్దలు శర్మ గారు చెప్పినట్టుగా నిత్య జీవితంలో చూస్తున్న సందర్భాల లోపల మాత్రం గ్రహాల ప్రభావాలు ఉన్న స్థానాలతో పాటు పక్క ప్రభావాలను చూసే సందర్భం లోపల పాద దృష్టి, అర్ధ దృష్టి, ఇవి ఎటువంటివి ఏ రకమైనటువంటి దృష్టిలు అయినప్పటికీ కూడా డెఫినెట్ గా వాటి ప్రభావాలు మాత్రం చాలా అబ్జర్వ్ చేసినటువంటి వాడికి మాత్రం క్లియర్ గానే కనపడుతున్నాయి. కాబట్టి ఈ దృష్టి అనేటటువంటిది ప్రత్యేకంగా చూడాలి. అయితే ఆలోచించదగినటువంటి అంశం ఏంటంటే ఇది భౌతిక దృష్టి, మనోదృష్టి అనేటటువంటి విషయం మీద కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. భౌతికమైన దృష్టిలు అనుకుంటున్నప్పుడు సరే ఇన్నర్ ప్లానెట్స్, అవుటర్ ప్లానెట్స్ ఉండేటటువంటి యాంగిల్స్ ఇటువంటి మాటలన్నీ మాట్లాడుకుంటాం. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇది మానసికమైనటువంటి భావాలకు సంకేతమైనటువంటి అంశాలు ఏమైనా ఉండేటట్టయితే, ఎందుకంటే మనం ఇప్పటికీ కూడా మాట్లాడుతాం ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే అని మొదలు పెడుతుంటాం. అంటే దృష్టి అంటే ఒక ఆలోచన అనే అర్థం లోపల వాడతాం మనం నిత్య జీవితం లోపల. ఆ దృష్టి అనేటటువంటి శబ్దం ఇట్లుంటున్నప్పుడు గ్రహాన్ని మనం ఫిజికల్ ఆస్పెక్ట్ లోనే చూస్తున్నామా, గ్రహాన్ని ఒక రకమైనటువంటి ఇంటెలెక్చువల్ ఆస్పెక్ట్ లో చూస్తున్నామా, దాని ప్రభావం మీద ఏ రూపంలో చూస్తున్నామా అనేటప్పుడు అప్పుడు ఒక గ్రహం ఇచ్చేటటువంటి ఫలితము ఆ ఒక్క ప్రదేశాల్లో కాకుండా మరొక ప్రదేశాల మీద కూడా దాని ప్రభావాన్ని ఎట్లా చూపిస్తున్నాయంట మీద పరిశోధన జరిగితే ఇంకా బాగుంటుందేమో నాకు అనిపిస్తుంది ఈ చర్చ అంతా జరుగుతుంటున్నప్పుడు. ఎందుకంటే భారతీయ ధర్మం లోపల గ్రహ వ్యవహారానికి కేవలం ఈ చిన్న అర్థాలు చెప్పడం, భౌతిక అర్థాలు చెప్పడం చాలా తక్కువగా కనిపిస్తుంది. కేవలం ప్రతిదాని కనుక ఒక ఆధ్యాత్మికతను చూడటం అనేటటువంటి లక్ష్యమే భారతీయమైనటువంటి ఈ ఖగోళ లేదా జ్యోతిష్ శాస్త్ర లక్ష్యం. కాబట్టి మనము ప్రతి దృష్టిని కూడా ఇంకోటి ఒకదాన్ని ఇంకో దాంట్లో మెర్చి చేస్తున్నారు చాలా మంది. ఈ జైమిని తీసుకొచ్చేసి తాజకంలో పెడతారు, తాజకాన్ని తీసుకొని పోయి వెస్టర్న్ లో పెడతారు, వెస్టర్న్ తీసుకెళ్లి ఏపీలో పెడతారు.
అసలు ఇది అది అసలు సమస్య లేకుండా ఒక దానిలో వెళ్ళినప్పుడు అదొక్కటి మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే ఇది బాగుంటుంది. అట్లా చూస్తూ ఫలిత విశేషం చూసేటప్పుడు మాత్రం చాలాసార్లు కనపడుతున్నాయి నిజానికి కూడా. ఎందుకంటే శని కుజులు పరస్పరం ఆపోజిట్ లో కనపడుతుంటారు. ఇద్దరు ఉదాహరణకు ఒకరు కన్యా రాశిలో ఉంటారు, ఒకరు కన్యా రాశిలో కుజుడు కనపడేటట్టయితే మీన రాశిలో శని ఉన్నాడు అనుకుందాం. ఇద్దరు పరస్పరం ఆపోజిట్ లో కనపడతారు. వాళ్ళిద్దరికి మధ్యలో ఒక దృష్టి ఉంటుంది, వాళ్ళిద్దరి దృష్టిలో ధనుస్సు మీద ఉంటాయి. ఇటువంటిప్పుడు ఈ ప్రభావాలను మనం అధ్యయనం చేసేటప్పుడు ఒక లగ్నం తీసుకున్నప్పుడు ఆ ధనుస్సు మీద ఉన్నటువంటి ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి, అది ఏ భావం అయితే ఈ విధంగా ఉన్నాయి. అదే ఒక ముండైన ఆస్ట్రాలజీ కనుకైతే ఇటువంటి ట్రైన్ ఏర్పడ్డప్పుడు దాని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు పరస్పరం చూసుకుంటాయి, ఆ రెండింటి దృష్టి మరొక చోట ప్రత్యేకంగా కేంద్రీకరించబడి వస్తుంది. వీటికి ఇంకే ఏ మిథునంలో రవి కనుక చూశాడు అనుకోండి, ఒకేసారి వీటికి సంబంధించినటువంటి ఆ ధనుస్సు అనేటటువంటిది కేంద్రీకృతం అవుతే అప్పుడు మనకు ఉండేటటువంటి ఈ వాతావరణంలో కానీ భూకంపాల విశేషంలో ధనుస్సు అగ్నితత్వం, మరి అగ్నితత్వం ప్రభావాలు ఏమైనా పడుతున్నాయా, అగ్ని వాయువు రెండు కలుస్తున్నాయా అక్కడ, మరి దాని ప్రభావాలు ఏమైనా పడుతున్నాయా, ఇది కొంచెం విశేషమైనటువంటి విధానంగా కొంచెం ఆలోచన చేసేటట్టయితే ఇంకా ఒక స్పష్టమైనటువంటి రీసెర్చ్ అవుతుంది అనేటటువంటి ఒక భావన. ఒకవైపు ఆధ్యాత్మిక దృష్టికోణం, మరొక వైపు ముండైన్ ఆస్ట్రాలజీకి సంబంధించిన దృష్టికోణం లోపల ఈ దృష్టులు అనే అంశాన్ని ఇంకొంచెం లోతుగా వెళ్ళాలి. ఇంతకుముందు కూడా చాలా వ్యాసాలు రాశారు. ఒక గ్రహం ఇటు నుంచి ఇటట్టు రెండు వైపులా సమానంగా చూస్తూ ఉండటం, తానున్న ప్లేస్ నుంచి రెండు వైపులా సమానంగా చూసేటట్టయితే దృష్టులను కూడా ఏమైనా మార్చాల్సి వస్తుందేమో ఒకసారి ఆలోచించవచ్చు అనేటటువంటి చర్చ కూడా జరిగింది. ఒకటి ఇటు 3 ఇటు 10 అయితే, ఇటు 5 ఇటు 9 అయితే, ఇటు 4 మరి ఇటువైపు సమానంగానే ఉన్నాయా లేవా, ఇట్లా కూడా చర్చించినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సరే, ఏదన్నా మొత్తానికి మరొకసారి ఈ రోజు అనేక రకాల అంశాల సమాహారాన్ని ఈరోజు అందరూ సురేష్ గారి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు మన శర్మ గారి వరకు కూడా పొట్ట చక్రంని ఇంకా ఇతరమైనటువంటి చక్రాలతో సహా తీసుకొచ్చి చూపించారు. ఇవాళ లేనటువంటిది కేవలం వాతావరణ సంబంధమైనది ఒకటే, అది కూడా మరొకసారి రామ గారు లాంటి వాడు వెలుగులోకి తీసుకొస్తారని చెప్పేసి భావిస్తూ అందరినీ మరొకసారి ఈ జ్యోతిర్వాణి ప్రత్యేకించి ఒక వ్యాస రాయండి. మనం జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడో ఒకసారి టైం చూసుకొని మరొకసారి మళ్ళీ సోమనాథ శాస్త్రి గారి ఆధ్వర్యంలో మీటింగ్ అరేంజ్ చేసుకుందాం. అందరం ఆఫ్లైన్ లో అందరం కలిసే ప్రయత్నం కూడా చేస్తుందాం. మొదటి సంచికగా వారు ఇచ్చినటువంటి టాపిక్స్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఆ టాపిక్స్ లో నుంచి మీరు ఎంచుకున్న టాపిక్ ను మనకు ఒకటి సూచన చేస్తూ ఉండేటట్టయితే మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుందని ఇంతకుముందు మేడం గారు చెప్పారు కదా, అదే విధంగా మనం ఫాలో అవుతాం అని చెప్పేసి అందరికి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సరి అయినటువంటి భావజాలాన్ని ఈ జ్యోతిర్వాణికి అందించి అందరినీ కూడా జ్ఞాన సంపన్నులు చేస్తున్నటువంటి పెద్దలకందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ స్వస్తి, సెలవు. నమో నమః గురువారు. జయ శ్రీరామ్.